హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీలో మనకి ఒక అరేంజ్ మ్యారేజ్ గురించి చూపిస్తారు. ఇద్దరు పరిచయం లేని వాళ్ళు పెళ్ళి అయితే చేసుకుంటారు, కానీ ఒకరినొకరు పూర్తిగా స్ట్రేంజర్స్ లాగే చూసుకుంటూ ఉంటారు. అందుకే ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో మన హీరోయిన్ అయిన డాక్టర్ జంగ్ని చూపిస్తారు. జంగ్ ఒక డాక్టరు. అప్పుడే ఒక నర్స్ వచ్చి, డాక్టర్, బెడ్ నెంబర్ 76లో ఉన్న పేషెంట్ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని చెప్తుంది. దాంతో జంగ్ ఆ పేషెంట్ని చూడడానికి వెళ్తుంది. ఆ తర్వాత సర్జరీ కూడా చేస్తుంది. సర్జరీ పూర్తి చేసుకుని బయటికి రాగానే ఇంకో నర్స్ వచ్చి, డాక్టర్ జంగ్, మీకోసం ఎవరో మళ్ళీ ఫ్లవర్స్ని పంపించారు అని చెప్తుంది. జంగ్ ఫ్రెండ్ అయిన డాక్టర్ లిన్ అక్కడికి వచ్చి, ఈ నెలలో ఇలా ఫ్లవర్ బొకే రావడం ఇది 3వసారి. ఇవి చాలా అందంగా ఉన్నాయని అంటుంది. దానికి జంగ్, నీకు నచ్చితే నువ్వే తీసుకో అని చెప్తుంది. అప్పుడు లిన్, నేనే కనుక అబ్బాయిని అయ్యి ఉంటే పక్కాగా నిన్నే లవ్ చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నువ్వు అంత బ్యూటిఫుల్గా స్వీట్గా ఉంటావని అంటుంది. అప్పుడు జంగ్ నవ్వి, అలా కుదరదు, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్తుంది. ఆ మాట విన్న డాక్టర్ లిన్ షాక్ అవుతూ, నీకు పెళ్ళైపోయిందా? నువ్వు ఎప్పుడు నాతోనే కలిసి వర్క్ చేస్తావు కదా, మరి లవ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నావు అని అడుగుతుంది. దానికి జంగ్, నేను లవ్ మ్యారేజ్ చేసుకోలేదు, మా ఫ్యామిలీ వాళ్ళు కుదిర్చిన అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్తుంది. అప్పుడు లిన్ను, మరి పెళ్ళైపోతే చేతికి వెడ్డింగ్ రింగ్ ఎందుకు పెట్టుకోలేదు అని అడుగుతుంది. జంగ్ తన చేతిని చూసుకుంటూ జస్ట్ అలా నవ్వుతుంది. అప్పుడే జంగ్ ఫోన్కి తన హస్బెండ్ మిస్టర్ జో నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకి నేను సిటీకి వస్తున్నాను, నిన్ను పికప్ చేసుకోవడానికి హాస్పిటల్కి వస్తాను అని ఆ మెసేజ్లో ఉంటుంది. అది చూసి జంగ్ మనసులో, మేము భార్యాభర్తలమే అయినా కనీసం ఫ్రెండ్స్లా కూడా మాట్లాడుకోలేము అని అనుకుంటుంది. షిఫ్ట్ అయిపోగానే జంగ్ బయటికి వస్తుంది. జో కార్ తీసుకుని పికప్ చేసుకోవడానికి వస్తాడు. జంగ్ జో ఫేస్ చూసి, నన్ను క్షమించండి, నా షిఫ్ట్ కొంచెం లేట్ అయిపోయింది, అందుకే టైం ఎక్కువైపోయింది అని చెప్తుంది. జో, పర్లేదు, కార్లో కూర్చొని అంటాడు. జంగ్, మనం ఇంటికి వెళ్తున్నాం కదా, గిఫ్ట్లు ఏమైనా కొనాలా అని అడిగితే జో, అవేమీ అవసరం లేదు, నా అసిస్టెంట్ అన్నీ ఆల్రెడీ రెడీ చేసి పెట్టాడు అని చెప్తాడు. ఆ తర్వాత జో, నీ జాబ్ ఎలా నడుస్తుంది అని అడగ్గా జంగ్ బాగానే ఉంది అని చెప్తుంది. కారులో వెళ్తూ ఉండగా జంగ్ మనసులో, ఒక నెల క్రితం వరకు నేను అస్సలు ఊహించలేదు మిస్టర్ జోని ఇలా సడన్గా పెళ్లి చేసుకుంటానని. పెళ్లికి ముందు జోని నేను జస్ట్ 2 సార్లు మాత్రమే కలిశాను. జో వాళ్ళ ఫ్యామిలీలో పెద్ద మనవడు, పైగా చాలా రిచ్ ఇంకా పవర్ఫుల్ పర్సన్. లాస్ట్ టైం మా సిస్టర్ బర్త్డే పార్టీలో జోని చూశాను. నిజానికి జోకి కాబోయే వైఫ్ మా సిస్టర్, కానీ పెళ్లి రోజునే మా సిస్టర్ ఎవరితోనో పారిపోయింది. ఆ కారణంగా ఫ్యామిలీ పరువు కోసం నేను జోని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత జో, జంగ్ ఇద్దరూ కలిసి జంగ్ పేరెంట్స్ ఇంటికి వస్తారు. జంగ్ మదర్ వాళ్ళని చూసి, జో ఇప్పుడే కదా సిటీకి వచ్చాడు, తను బిజినెస్ వర్క్లతో బిజీగా ఉంటాడు కదా, మీరెందుకు ఇంత దూరం వచ్చారు, పైగా ఇన్ని గిఫ్ట్లు కూడా తెచ్చారు అని అంటుంది. జో, పర్లేదమ్మా, మీకోసం రాకుండా ఎలా ఉంటాము, మనం ఫ్యామిలీ కదా అని చెప్తాడు. ఆ తర్వాత జంగ్ వంటగదిలోకి వెళ్ళి వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ, నీకు జోకి మధ్య రిలేషన్ ఎలా ఉంది అని అడుగుతుంది. జంగ్, మా ఇద్దరి మధ్య అంతా బాగానే ఉందమ్మా, ఒకరితో ఒకరం కంఫర్టబుల్గానే ఉంటున్నామని చెప్తుంది. వాళ్ళమ్మ జంగ్ సిస్టర్ చేసిన పని వల్ల జంగ్ ఈ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చినందుకు బాధపడుతూ సారీ అడుగుతూ ఉంటుంది. ఇక్కడ జంగ్ ఫాదర్ జోతో, మీ ఇద్దరి పెళ్ళి జరిగి 3 నెలలు అవుతుంది కదా, మరి మీ లైఫ్ ఇలా నడుస్తుంది అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే జంగ్ అక్కడికి ఫుడ్ తీసుకొని వస్తుంది. జో జంగ్ వైపు చూస్తూ, జంగ్ ఇలా చెప్తే నేను అలాగే వింటాను, తన ఇష్ట ప్రకారమే జరుగుతుంది అని చెప్తాడు. జంగ్ కూడా అవును, అంతా అలాగే నడుస్తుంది అని అంటుంది. ఆ తర్వాత వాళ్ళు సొంత ఇంటికి తిరిగి వచ్చాక జో జంగ్తో, ఈరోజు నైట్ నాకు ఆఫీస్ వర్క్ ఉంది, సో నేను ఇంటికి రావడం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. జంగ్ సరేనని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో జంగ్ తన ఫ్రెండ్ని కలవడానికి ఒక బార్కి వెళ్తుంది. అక్కడ తన ఫ్రెండ్, నీకు కొత్తగా పెళ్ళైంది కదా, మీ హస్బెండ్ ఏజ్ ఎంత అని అడుగుతుంది. జంగ్ 30 years అని చెప్తుంది. ఫ్రెండ్ మళ్ళీ, మరి నిన్న రాత్రి మీ మధ్య ఏదైనా స్పెషల్గా జరిగిందా అని అడుగుతుంది.
దానికి జంగు లేదు, నిన్న రాత్రి జో వర్క్లో బిజీగా ఉండి ఇంటికే రాలేదు అని చెప్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్, నీకు కొత్తగా పెళ్ళైన మీ హస్బెండ్ ఎప్పుడూ బిజినెస్ ట్రిప్పులంటూ తిరుగుతాడు, లేదంటే ఆఫీస్లోనే పడుకుంటాడు, నీకోసం అస్సలు టైం ఇవ్వడమే లేదు. పైగా నేను ఒక విషయం కూడా విన్నాను, జో మొన్న షాంఘైకి బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళినప్పుడు అక్కడ తన ఫస్ట్లోని కలవడానికి వెళ్ళాడంట అని చెప్తుంది. ఆ తర్వాత జంగ్ ఇంటికి వచ్చి షవర్ తీసుకుంటూ ఉంటుంది. తన ఫ్రెండ్ చెప్పిన మాటలు అంటే జో తన ఫస్ట్ లవ్ని కలవడానికి వెళ్ళాడు అనే విషయం గుర్తొచ్చి జంగ్ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలా ఆలోచిస్తూ బాత్రూమ్ నుంచి బయటికి రాగానే అక్కడ జో కనిపిస్తాడు. జంగ్ జోని చూసి షాక్ అవుతూ నువ్వు ఎప్పుడు వచ్చావని అడుగుతుంది. జో ఇప్పుడే వచ్చానని చెప్తాడు. జంగ్, నువ్వు ఏ రూమ్లో ఉంటావో నాకు తెలియదు జో, అందుకే నీ లగేజ్ని ఎవరిని టచ్ చేయనివ్వలేదు అని అంటుంది. దానికి జో, వేరే రూమా అంటే నువ్వు నాతో కాకుండా సెపరేట్ రూమ్లో ఉండాలనుకుంటున్నావా అని అడుగుతాడు. జంగ్, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అంటుంది. జో కూడా సరే, నేను నీకు 3 minutes టైం ఇస్తున్నాను, నువ్వు రెడీ అయ్యి కింద స్టడీ రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోతాడు. జంగ్ రెడీ అయ్యి స్టడీ రూమ్కి వెళ్తుంది. జో, నువ్వు నా పక్కన ఉండడం ఇష్టం లేక సపరేట్ రూమ్ అడుగుతున్నావా? నేనెప్పుడు వర్క్లో బిజీగా ఉంటూ నీకు టైం ఇవ్వడం లేదని నా మీద కోపంగా ఉన్నావా? డోంట్ వరీ, ఇప్పటి నుంచి నేను వర్క్ని ఫ్యామిలీని కరెక్ట్గా మేనేజ్ చేస్తాను అని చెప్తాడు. అప్పుడు జంగ్, నాకు ఒక విషయం తెలిసింది జో, పెళ్ళికి ముందు నీకు ఒక లవర్ ఉందని విన్నాను. ఆ విషయం నువ్వు నాకు ముందు చెప్పలేదు. మన పెళ్ళి కొన్ని పరిస్థితుల వల్ల సడన్గా జరిగిందని నాకు తెలుసు. ఒకవేళ నువ్వు అనుకుంటే నేను నీ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను. నువ్వు నీ లవర్ని సీక్రెట్గా ఉంచినా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది అరేంజ్ మ్యారేజ్ కాబట్టి మన బంధం జస్ట్ స్టేబుల్గా ఉంటే చాలు. నేను మీ ఇద్దరి రిలేషన్లో అస్సలు జోక్యం చేసుకోను. అవసరమైతే మీ ఇద్దరి మ్యాటర్ని ఎవరికీ తెలియకుండా కవర్ కూడా చేస్తాను అని చెప్తుంది. ఆ మాట వినగానే జోకి కోపం వచ్చి టేబుల్ మీద ఉన్న గ్లాస్ నీళ్లు తాగేసి జంగుతో, ఒకవేళ నాకు నిజంగానే లవర్ ఉంటే నువ్వేమైనా ఒక పప్పెట్ లాగా వర్క్ చేస్తావా? తనని కూడా యాక్సెప్ట్ చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు జంగ్ మనసులో, మా అమ్మకి ఇది సెకండ్ మ్యారేజ్, నా వల్ల మా అమ్మ నాన్నల రిలేషన్ పాడవడం నాకు అస్సలు ఇష్టం లేదు. పైగా పెళ్ళికి ముందు జో నన్ను ఎప్పుడూ కలవలేదు, అందుకే జో ఏం చేసినా నేను వైఫ్గా యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అనుకుంటుంది. జో జంగ్తో, మన మధ్య ఎలాంటి అగ్రిమెంట్ సైన్ కాలేదు. ఒకవేళ నేను నిన్ను పెళ్లి విషయంలో మోసం చేస్తే నా ఆస్తిలో సగం నీకే వచ్చేస్తుంది. పైగా మన 2 ఫ్యామిలీల మధ్య ఉన్న బిజినెస్ పార్ట్నర్షిప్ కూడా అలాగే ఉంటుంది, ఏమీ పాడవదు అని అంటాడు. అప్పుడు జంగ్ మనసులో, జో చెప్తున్నది నిజమే కదా అని అనుకుంటుంది. జో మళ్ళీ, నువ్వు అస్సలు టెన్షన్ పడకు, నాకు ఎలాంటి లవరు లేదు. నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నువ్వు ఏ ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేనే నీకు అన్నీ క్లియర్గా చెప్తాను. నాకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదు. మా పేరెంట్స్ నన్ను బ్లైండ్ డేట్లో మీ సిస్టర్కి పరిచయం చేశారు. నేను కొంచెం ట్రెడిషనల్ మ్యాన్ని, ఎప్పుడూ నా వర్క్లోనే బిజీగా ఉంటాను. సో నాకు ఇలాంటి వాటి మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీ పూర్తి రెస్పాన్సిబిలిటీ నాదే. నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను. మన మధ్య ప్రెజెంట్కి ఎలాంటి లవ్ లేకుంటే రొమాంటిక్ ఫీలింగ్స్ లేవని నాకు బాగా తెలుసు. కానీ నేను మన మధ్య ఆ ప్రేమని పెంచడానికి పూర్తిగా ట్రై చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత జో కింద కూర్చుని ఫస్ట్ తన వెడ్డింగ్ రింగ్ తనే పెట్టుకుని ఆ తర్వాత జంగ్ చేతికి కూడా తొడుగుతాడు. నువ్వు మాత్రమే మిసెస్ జోవి అవుతావు. మన రిలేషన్ ఒక నార్మల్ ఇంకా హెల్దీ మ్యారేజ్ లాగానే ఉంటుంది. ఒక హస్బెండ్ తన వైఫ్ కోసం ఏమేం చేస్తాడో అవన్నీ నేను నీ కోసం చేయడానికి ట్రై చేస్తాను. మన పెళ్ళి చాలా స్పీడ్గా జరిగిపోవడం వల్ల నీకు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుందని నాకు తెలుసు. నేను నీకు ఆ టైం ఇస్తాను అని జో చెప్తాడు. పెళ్లి తర్వాత జోతో గడపబోయే ఫస్ట్ నైట్ గురించి జంగ్ ఆలోచిస్తూ, పెళ్లి తర్వాత జోతో నేను గడపబోయే ఫస్ట్ నైట్ ఇది. ఎలాగైనా మేమిద్దరం అడల్ట్స్ కాబట్టి అంతా ఓకే అని అనుకుంటుంది. కానీ వెంటనే అయ్యో నాకు చాలా భయంగా ఉంది అని కంగారు పడుతూ ఉంటుంది. జో రూమ్లోకి రాగానే జంగ్ కంగారులో ఫోన్ చూస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. జో అది గమనించి నువ్వు ఫోన్ని రివర్స్లో పట్టుకున్నావని చెప్తాడు. జంగ్ సిగ్గుపడుతూ అవునా అని అంటుంది. జో, టైం ఆల్రెడీ
ఆల్రెడీ 11:30 అయింది, ఇక పడుకో అని చెప్పడంతో ఇద్దరు పడుకుంటారు. ఇక నెక్స్ట్ డే జంగ్ హాస్పిటల్కి వెళ్తుంది. కానీ నైట్ సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల జంగ్కి బాగా నిద్ర వస్తూ ఉంటుంది. అది చూసి జంగ్ ఫ్రెండ్ లిన్ ఏంటి నిన్న నైట్ సరిగ్గా నిద్రపోలేదా అని అడుగుతుంది. జంగ్ కూడా అవును అని చెప్తుంది. అప్పుడు లిన్ మన హాస్పిటల్కి ఒక కొత్త డాక్టర్ రాబోతున్నాడంట, విన్నావా? తను అబ్రాడ్లో చదువుకున్నాడంట, చాలా టాలెంటెడ్ పర్సన్ అంట. దేవుడా, ఆ కొత్త డాక్టర్ అయినా మన టీంకి హెల్ప్ చేస్తే బాగుండు, మనం చేసే ఓవర్ టైం డ్యూటీలు కొంచెం తగ్గుతాయి అని అంటుంది. అప్పుడే అక్కడికి డైరెక్టర్ గో వచ్చి నేను ఇక్కడ కూర్చోవచ్చా అని అడుగుతాడు. వాళ్ళు కూడా సరేనంటారు. డైరెక్టర్ గో జంగ్ని చూస్తూ జంగ్, నేను నీకు పంపించిన ఫ్లవర్స్ నీకు నచ్చాయా అని అడుగుతాడు. దానికి జంగ్ మొహం మీదే నాకు ఫ్లవర్స్ అంటే అస్సలు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది. డైరెక్టర్ గో మీరిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే జంగ్ అది మీకేమంత ఇంపార్టెంట్ కాదులే అని అంటుంది. డైరెక్టర్ గో మళ్ళీ ఈరోజు నేను నీకు ట్రీట్ ఇస్తాను, నాతో కలిసి లంచ్కి వస్తావా అని అడుగుతాడు. జంగ్ వెంటనే సారీ, నేను వేరే ఏ మగాడితోనూ కలిసి లంచ్కి రాలేను అని చెప్తూ తన చేతికున్న వెడ్డింగ్ రింగ్ని చూపిస్తుంది. అది చూసి డైరెక్టర్ గో షాక్ అవుతూ నీకు పెళ్ళైపోయిందా అని అడుగుతాడు. జంగ్ కూడా అవును, పెళ్ళై ఎక్కువ రోజులు కాలేదు, కానీ మ్యారేజ్ అయితే అయిపోయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లిన్ పరిగెత్తుకుంటూ వచ్చి జంగ్, నువ్వు పెళ్ళి గురించి అబద్ధం చెప్తున్నావు అనుకున్నాను, కానీ నువ్వు నిజంగానే పెళ్లి చేసుకున్నావా అని షాక్ అవుతుంది. జంగ్ కూడా అవును అని అంటుంది. ఇక్కడ జో ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వస్తాడు. జో షూస్ విప్పుతూ ఇంట్లో ఉన్న మెయిడ్ని జంగ్ వచ్చిందా అని అడుగుతాడు. మెయిడ్ లేదు సార్, మేడంకి ఈరోజు హాస్పిటల్లో అర్జెంట్ సర్జరీ ఉందంట, అందుకే రావడం లేదన్నారు, డిన్నర్ కూడా హాస్పిటల్లోనే తింటానన్నారు అని చెప్తుంది. జో కూడా సరేనని పైకి వెళ్తాడు. బెడ్రూమ్లోని అల్మరా ఓపెన్ చేయగానే అక్కడ జంగ్ బట్టలు తన బట్టలు పక్క పక్కనే కలిసి ఉండడం చూసి జో మనసులో సంతోషపడి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. తర్వాతి సీన్లో జో ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్లో ఉంటాడు. కానీ జో మైండ్ అంతా ఫోన్ మీదే ఉంటుంది. జంగ్ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా అని పదే పదే చూస్తూ ఉంటాడు. హాస్పిటల్లో సర్జరీ రూమ్ నుంచి బయటికి రాగానే జంగ్ తన ఫోన్ చూసుకుంటుంది. జో నుంచి నువ్వు ఇంకా బిజీగా ఉన్నావా, ఈరోజు నైట్కి ఇంటికి రావా అని మెసేజ్ వచ్చి ఉంటుంది. జంగ్ ఇప్పుడే సర్జరీ అయిపోయింది జో, నేను ఇంటికి బయలుదేరుతున్నాను అని రిప్లై ఇస్తుంది. జో వెంటనే నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను అని మెసేజ్ పెడతాడు. జంగ్ వద్దు నేను వచ్చేస్తాను అన్నా కూడా వినకుండా జో ఆల్రెడీ హాస్పిటల్ దారిలోనే ఉంటాడు. కార్లో జంగ్ని పికప్ చేసుకున్నాక జో జంగ్కి సీట్ బెల్ట్ పెట్టడానికి కొంచెం దగ్గరగా వస్తాడు. ఆ క్లోజ్నెస్కి జంగ్ కంగారు పడితే ఏమైంది అని జో అడుగుతాడు. జంగ్ ఏం లేదు అని కవర్ చేస్తుంది. జంగ్కి బాగా ఆకలి వేస్తూ ఉండడంతో తన బ్యాగ్ నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీస్తుంది. కానీ జో వైపు చూసి మొహమాట పడి మళ్ళీ లోపల పెట్టేస్తుంది. జో అది గమనించి జంగ్ చేయి పట్టుకుని నా ఉద్దేశం అది కాదు, తిను అని చెప్తాడు. జో కార్ని నేరుగా ఒక రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు. జంగ్ మన ఇంటికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాం జో అని అడిగితే జో ఇంట్లో ఉండే మెయిడ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, పైగా ఇంట్లో వండడానికి కూడా ఏమీ లేదు, అందుకే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్తాడు. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాక జో జంగ్ నీకు ఎప్పుడు ఓవర్ టైం డ్యూటీ పడినా నాకు ముందే ఇన్ఫామ్ చేయి, ఎందుకంటే మనం వైఫ్ అండ్ హస్బెండ్ కదా అని చెప్తాడు. అప్పుడు జంగ్ మనసులో ఒకవేళ మా సిస్టర్ పెళ్లి నుంచి పారిపోకపోయి ఉంటే జో నన్ను అస్సలు పెళ్లి చేసుకునేవాడు కాదు, నేను జస్ట్ ఒక సబ్స్టిట్యూట్ని మాత్రమే కదా, మరి జో నా లైఫ్లో ఇంతగా ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. జో ఏమైంది జంగ్, ఏం ఆలోచిస్తున్నావు, తిను అని అనడంతో జంగ్ కూడా తినడం స్టార్ట్ చేస్తుంది. ఇంటికి వచ్చాక జంగ్ బెడ్ మీద పడుకుంటుంది. జో రూమ్లోకి వచ్చి నువ్వు నిద్రపోతున్నావా జంగ్ అని అడుగుతాడు. జంగ్ కూడా అవును అని కళ్ళు మూసుకుంటుంది. అప్పుడే జో ఏసీ రిమోట్ తీసుకోవడానికి జంగ్కి చాలా క్లోజ్గా వస్తాడు. జంగ్ కంగారు పడుతూ జో నేను ఈరోజు చాలా అలసిపోయాను, నాకు ఇప్పుడు ఇవేమీ వద్దు అని అనేస్తుంది. జో నవ్వి నేను జస్ట్ ఏసీ రిమోట్ కోసం వచ్చాను, అయినా నువ్వు అంతగా అలసిపోతే నీ మైండ్లోకి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అని ఆట పట్టిస్తాడు. ఆ మాటకి జంగ్ సరే ఒకవేళ మనం ఆ విషయాలు చేయాలనుకుంటే వీకెండ్లో చేద్దామని చెప్తుంది. జో వీకెండ్లోనా అని అడిగితే
జంగు సాటర్డే ఓకేనా అని అంటుంది. అలా ఇద్దరు సాటర్డే రొమాన్స్ చేసుకోవాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే జంగు తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్, నువ్వు మీ హస్బెండ్ గురించి ఏమైనా తెలుసుకున్నావా? తనకి నిజంగానే ఆ ఫస్ట్ లవర్ ఎవరైనా ఉందా అని అడుగుతుంది. జంగు, నేను జోని అడిగాను, కానీ తను అలాంటిదేమీ లేదని చెప్పాడు అని అంటుంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి జంగు క్లాస్మేట్ అయిన బై వస్తుంది. బై వచ్చి, నీకు పెళ్ళైపోయిందా? అయినా ఏంటి మీ హస్బెండ్ మాతో కలవడానికి రాలేదు? మీరు కొత్తగా పెళ్ళైన కపుల్ కదా, ఇద్దరూ కలిసి ఎక్కువ టైంని స్పెండ్ చేయాలి అని అంటుంది. దానికి జంగు తను కొంచెం బిజీగా ఉన్నాడు బై అని చెప్తుంది. దానికి బై కావాలని ఎగతాళి చేస్తూ, మీ హస్బెండ్ పెళ్ళైన వెంటనే బిజినెస్ ట్రిప్పులంటూ వెళ్ళిపోయాడని విన్నాను. నాకైతే ఈ రీజన్స్ ఎక్కువ రోజులు సాగుతాయని అనిపించడం లేదు. బయట చాలా రూమర్స్ ఉన్నాయి, నేనైతే వాటిని నమ్మననుకో, కానీ చెప్తున్నాను అంతే అని అంటుంది. జంగు అలాంటిదేమీ లేదు అని అంటుంది. కానీ బై వదలకుండా, మీ హస్బెండ్ పెళ్ళైన వెంటనే నిన్ను ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడంటే మీ పెళ్ళి ఎక్కువ రోజులు నిలవదు, మీ రిలేషన్ అస్సలు బాగోలేదు అని అంటుంది. జంగు అలాంటిదేమీ లేదు అని గట్టిగానే చెప్తుంది. అప్పుడు జంగు ఫ్రెండ్ బైతో, నీలాంటి ఖాళీ మనుషులే ఎదుటి వాళ్ళ మొగుళ్ళ లైఫ్లో వాళ్ళ పర్సనల్ విషయాల్లో ఇలా జోక్యం చేసుకుంటారు, నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా బై అని కడిగేస్తుంది. బై కంగారు పడుతూ, అయ్యో నేను జస్ట్ క్యాజువల్గా చెప్తున్నాను, అయినా రేపు నా బర్త్డే ఉంది, నువ్వు మీ హస్బెండ్ని తీసుకుని నా బర్త్డే పార్టీకి రా జంగ్ అని ఇన్వైట్ చేస్తుంది. జంగు తన షెడ్యూల్ చాలా టైట్గా ఉంటుంది, నేను కనుక్కుని చెప్తాను బై అని అంటుంది. బై కూడా సరేనని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బై వెళ్ళిపోయాక జంగు ఫ్రెండ్, తను ఎప్పుడూ ఇంతే, ఒక కుళ్ళుబోతు, తను నిన్ను అంతలా తక్కువ చేసి మాట్లాడింది కాబట్టి నువ్వు పక్కాగా మీ హస్బెండ్ని తీసుకొని పార్టీకి వెళ్ళు, తన నోరు మోయించు అని జంగుకి ఐడియా ఇస్తుంది. జంగు, జో అస్సలు రాడనుకుంటా అని చెప్తే ఫ్రెండ్, అడగకుండానే నీకెలా తెలుస్తుంది, ఒక్కోసారి అడిగి చూడు అని అంటుంది. ఆ తర్వాత జంగ్ ఇంట్లో డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. నువ్వు మీ హస్బెండ్ని బర్త్డే పార్టీకి వస్తారా అని అడిగావా లేదా అని అంటుంది. దానికి జంగు, నేను అడగలేదు అని చెప్తూ ఉంటే తన ఫ్రెండ్ అడగమని ఫోర్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. జంగు జోని చూసి, ఏంటి ఈరోజు ఇంత తొందరగా వచ్చేసావని అడుగుతుంది. దానికి జో, నా బట్టలు కొంచెం మురికయ్యాయి, అందుకే చేంజ్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. జో ఇక తినడానికి కూర్చోగానే జంగు, రేపు నైట్ నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడుగుతుంది. దానికి జో ఎందుకు అని అడిగితే జంగు, రేపు మా క్లాస్మేట్ బర్త్డే పార్టీ ఉంది, నాతో పాటు నిన్ను రమ్మని అడిగింది అని చెప్తుంది. జో, నువ్వేమైనా తనకి అంత క్లోజా అని అడిగితే జంగు, లేదు జస్ట్ క్లాస్మేట్ మాత్రమే అని అంటుంది. అప్పుడు జో, రేపు నాకు ఒక ఇంపార్టెంట్ బిజినెస్ డిన్నర్ ఉంది, సో నేను రాలేను జంగ్ అని చెప్తాడు. దానికి జంగు, సరే జో, నేనే ఒంటరిగా వెళ్తాను అని అంటుంది. ఆ తర్వాత జంగు హాల్లో ప్రశాంతంగా యోగా చేసుకుంటూ ఉంటే జో తన దగ్గరకు వస్తాడు. జంగు ఏమైంది అని అడిగితే జో తన చేతికి ఒక ఏటీఎం కార్డు ఇస్తాడు. జంగు, ఎందుకు జో, నీకోసం ఏమైనా కొనాలా అని అడిగితే జో, ఇది నా ఇన్కమ్ కార్డు జంగ్, దీని పాస్వర్డ్ మన మ్యారేజ్ సర్టిఫికేట్ డేట్, నీకు నచ్చినట్టు డబ్బులు ఖర్చు పెట్టుకో, దీన్ని నీ అలవెన్స్ లాగా వాడుకో అని చెప్తాడు. జంగు వద్దు అని చెప్పేలోపే జో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జంగు తన ఫ్రెండ్తో కలిసి బై బర్త్డే పార్టీకి వెళ్తుంది. జంగు తన ఫ్రెండ్తో, మా హస్బెండ్ బిజినెస్ డిన్నర్కి వెళ్ళాడు, అందుకే తను నాతో పాటు రాలేకపోయాడు అని చెప్తుంది. జంగు పార్టీ లోపలికి వెళ్ళగానే మిగతా ఫ్రెండ్స్ అంతా, జంగ్ నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావని పొగుడుతూ ఉంటారు. అప్పుడే బై తన బాయ్ ఫ్రెండ్తో కలిసి అక్కడికి వస్తుంది. జంగ్ని చూసి, ఏంటి జంగ్, ప్రెసిడెంట్ జో నీతో రాలేదా అని అడుగుతుంది. జంగ్, జోకి ఈరోజు ఇంపార్టెంట్ బిజినెస్ డిన్నర్ ఉంది బై, అందుకే రాలేకపోయాడు అని చెప్తుంది. దానికి బై మళ్ళీ పుల్లలు పెడుతూ, జో ఎప్పుడు తన పరువు రెప్యుటేషన్ కోసమే బతుకుతాడు, ఎప్పుడు బిజినెస్ ట్రిప్స్లోనే ఉంటాడు, ఇప్పుడు తన భార్య ఫ్రెండ్ బర్త్డే పార్టీకి రావడానికి కూడా టైం లేదా, చూడు నా బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు నా వెనకే ఉంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫాలో అవుతాడు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. అప్పుడు జంగ్, మా హస్బెండ్ ఎంత సంపాదించినా
ఆ డబ్బులన్నీ నా చేతిలోనే పెడతాడు అని చెప్పేసరికి బై మొహం మాడిపోతుంది. జంగ్ అంతటితో ఆగకుండా, బై మీ డాడీ నీకోసం మంచి సంబంధాలు వెతుకుతున్నారని విన్నాను. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ని కొంచెం లో ప్రొఫైల్లో ఉంచుకో. ఒకవేళ మీ డాడీకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా అని రివర్స్ కౌంటర్ ఇస్తుంది. జంగ్ ఫ్రెండ్ కూడా అందుకొని, అవును బై, నువ్వు బాయ్ ఫ్రెండ్తో చేసే పనులు రేపు నీకు కాబోయే హస్బెండ్కి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, చూసుకో అని అంటుంది. ఆ మాటలకి బైకి చాలా కోపం వచ్చి, జంగ్ నాకు తెలుసు అసలు జోతోని పెళ్ళి ఎలా జరిగిందో. నువ్వు నీ సిస్టర్ పారిపోతే ఆమె ప్లేస్లో జోని పెళ్లి చేసుకున్నావు కదా అని అందరి ముందు అనేస్తుంది. జంగ్ షాక్ అవుతూ, ఈ విషయం నీకెవరు చెప్పారు బై? ఒకవేళ నీకు దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను ఇప్పుడే నా హస్బెండ్కి ఫోన్ చేసి నీతో మాట్లాడిస్తాను, తనే నీకు చెప్తాడు అని అంటుంది. అప్పుడు జంగ్ ఫ్రెండ్ అందుకుని, నాకు తెలిసినంత వరకు ప్రెసిడెంట్ జోకి ఎవరైనా ఇలా కోపం తెప్పిస్తే వాళ్ళకి చావు మూడినట్టే. బై నువ్వు జోతో మాట్లాడడానికి రెడీగా ఉన్నావా అని భయపెట్టేసరికి బై నిజంగానే భయపడిపోతుంది. ఆ తర్వాత జంగ్ వాష్రూమ్కి వెళ్తుంది. అక్కడ కొంతమంది అమ్మాయిలు జంగ్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. జంగ్ మదర్కి ఇది సెకండ్ మ్యారేజ్ అంట. పైగా జంగ్ సిస్టర్ పెళ్లి నుంచి పారిపోతే జంగ్ ఆ ప్లేస్లో పెళ్లి చేసుకుందంట. జో ఫ్యామిలీ అంతా చాలా కోల్డ్ హార్టెడ్, ఇంకా వర్కహాలిక్స్. జో అస్సలు జంగ్ని పట్టించుకోడు. ఆ ఫ్యామిలీ కోడలుగా వెళ్ళడం అంటే ఒక నరకమే అని మాట్లాడుకుంటూ ఉంటారు. వాష్రూమ్ లోపలున్న జంగ్ ఆ మాటలన్నీ విని చాలా బాధపడుతుంది. ఇక్కడ జో బిజినెస్ డిన్నర్లో ఉంటాడు. అక్కడ జో ఫ్రెండ్, నేను నీ వైఫ్ని ఇక్కడే చూశాను అని చెప్తాడు. జో కూడా అవును, తను తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వచ్చింది అని అంటాడు. ఆ ఫ్రెండ్, నాకు గుర్తున్నంత వరకు ఆ బైకి జంగికి అస్సలు పడదు కదా అని చెప్తాడు. దాంతో జో వెంటనే జంగికి నీ పార్టీ అయిపోయిందా అని మెసేజ్ పెడతాడు. జంగ్ వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి ఆ మెసేజ్ని చూస్తుంది. జంగ్ పార్టీ నుంచి బయటికి వెళ్తూ ఉన్నప్పుడు జో కిటికీ నుంచి జంగిని చూస్తాడు. అప్పుడు జో ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. జంగ్ సిస్టర్ బర్త్డే పార్టీ జరిగినప్పుడు జో జంగ్ని ఫస్ట్ టైం చూస్తాడు. జంగ్ ఫాదర్ జోకి జంగ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జో జంగ్ని అలా చూస్తూనే ఉండిపోతాడు. అప్పుడే జోకి అర్థమైంది తన వైఫ్ అవ్వడానికి పర్ఫెక్ట్ మ్యాచ్ జంగ్ మాత్రమే అని. ఎందుకంటే జంగ్ చాలా పద్ధతిగా జెంటిల్గా ఉంటుంది. పైగా ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇవ్వడం జంగ్కి బాగా తెలుసు. జో మనసులో జంగ్ నా లైఫ్కి పక్కాగా సరిపోయే బెస్ట్ వైఫ్ అని అనుకుంటాడు. అప్పుడే జంగ్ జోని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. దానికి జో నేను నీకు మెసేజ్ చేశాను, నువ్వు చూడలేదా అని అడుగుతాడు. జంగ్ నేను చూడలేదు అని చెప్తుంది. దానికి జో నేను జస్ట్ ఇటువైపుగా వెళ్తూ ఉంటే నిన్ను పికప్ చేసుకుందామని వచ్చాను అని చెప్తాడు. జంగ్ మరి నా బ్యాగ్ లోపల ఉండిపోయింది కదా ఎలా అని అడిగితే జో నా అసిస్టెంట్ వెళ్ళి నీ బ్యాగ్ని తీసుకొస్తాడు, నువ్వు పద అని చెప్పి జంగ్ని కారులో కూర్చోబెట్టుకుంటాడు. జోకి జంగ్తో అలా టైంని స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంటికొచ్చాక జంగ్, జో నీకోసం హ్యాంగోవర్ సూప్ ఏమైనా చెయ్యాలా అని అడిగితే జో నేనేమీ అంతగా డ్రింక్ చేయలేదు అని చెప్తాడు. అలాగే మళ్ళీ అయినా మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఏం జరిగింది, నీకు ఆ బైకి అసలు పడదని విన్నాను అని అడుగుతాడు. జంగ్ మేమంత క్లోజ్ కాదంతే, కానీ తను నాతో గొడవ పడేంత బ్యాడ్గా ఏమీ బిహేవ్ చేయలేదు అని చెప్తుంది. దానికి జో నీకు ఎవరితోనైనా శత్రుత్వం పెంచుకోవడం అస్సలు నచ్చదు కదా అని అడుగుతాడు. దానికి జంగ్ కూడా అవును అని నవ్వుతుంది. జంగ్ మళ్ళీ కానీ నీకు మాత్రం చాలామంది ఎనిమీస్ ఉన్నట్టున్నారు అని జోని ఆట పట్టిస్తుంది. జంగ్ కంటిన్యూ చేస్తూ నేను బై యూనివర్సిటీలో ఉన్నప్పుడు బై ఒక సీనియర్ని లవ్ చేసింది. తను ఆ సీనియర్కి ప్రపోజ్ కూడా చేసింది, కానీ ఆ సీనియర్ బైని రిజెక్ట్ చేశాడు. ట్విస్ట్ ఏంటంటే ఆ సీనియర్ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు. అప్పటి నుంచి బైకి నా మీద తెగ జెలసి, అందుకే నా మీద అలా కోపంగా ఉంటుంది అని అసలు విషయం చెప్తుంది. జో అది విని జస్ట్ అలా నవ్వుతూ తన రూమ్లోకి వెళ్తాడు. రూమ్లోకి వెళ్ళాక జో జంగ్తో వెళ్ళి ఫస్ట్ షవర్ తీసుకో అని చెప్తాడు. జంగ్ కూడా సరేనని వెళ్తుంది. జంగ్ షవర్ చేసి వచ్చి తన కోసం హెర్బల్ టీ చేసుకుని తాగుతూ జోకి కూడా ఆఫర్ చేస్తుంది. జో కూడా సరే తాగుతాను అని అంటాడు. జంగ్ కిచెన్ పై సెల్ఫ్లో నుంచి
టీ కప్ని కిందకి దించుతూ ఉంటే అది జారి జంగ్ మీదే పడబోతుంది. జో వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి జంగ్ని కింద పడకుండా తన చేతిలోకి కాచి పట్టుకుంటాడు. అప్పుడు జో జంగ్ కళ్ళలోకి చూస్తూ, జంగ్, మనం ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలి కదా, మరి మన రిలేషన్ని ఒక కిస్తో స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతాడు. జంగ్ మనసులో, ఎలాగైనా మేము పెళ్లి చేసుకున్న వాళ్ళమే కదా, సో కిస్ చేసుకోవడం నార్మలే అని అనుకుంటుంది. ఇంకేముంది, ఇద్దరు ఒకరినొకరు చాలా రొమాంటిక్గా కిస్ చేసుకుంటారు. కిస్ చేశాక జంగ్ కొంచెం పక్కకి జరిగి జో వైపు చూస్తూ, కిస్ చేశాక నీకు ఎలా అనిపించింది అని అడిగేస్తుంది. జో జస్ట్ ఓకే, బాగానే ఉంది అని సింపుల్గా చెప్తాడు. జంగ్ మనసులో, అయ్యో నేనేం పిచ్చి ప్రశ్న అడిగాను, నా బుర్ర ఖరాబ్ అయిందా ఏంటి అని తెగ సిగ్గుపడుతూ ఉంటుంది. జో, జంగ్, నేను స్టడీ రూమ్కి వెళ్ళి కొంచెం వర్క్ చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ జంగ్కి మాత్రం ఆ నైట్ అస్సలు నిద్ర రాదు. మనసులో జో కిస్ చేశాక కూడా ఎంత కూల్గా నార్మల్గా వెళ్ళి వర్క్ చేసుకుంటున్నాడు, నాకేమో అస్సలు నిద్రనే రావడం లేదు, నా హార్ట్ బీట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటుంది అని అనుకుంటూ బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జో బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. జంగ్ అక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ జో అని చెప్పి బ్రేక్ఫాస్ట్ని చేయడానికి కూర్చుంటుంది. జో, జంగ్, ఈరోజు నిన్ను అంకుల్ లీ కార్లో హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారు అని చెప్తాడు. జంగ్ కూడా సరేనంటుంది. జంగ్ పాలు తాగుతూ ఉన్నప్పుడు తన మూతికి కొంచెం పాలు అంటుకుంటాయి. జో చాలా ప్రేమగా ఒక టిష్యూ తీసుకుని జంగ్ మూతిని తుడుస్తాడు. జంగ్ హాస్పిటల్లో తన డ్యూటీలో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ కాల్ చేసి, జంగ్, నీకొక విషయం తెలుసా, నిన్న నైట్ నువ్వు పార్టీ నుంచి వెళ్ళిపోయాక నీ బ్యాగ్ తీసుకోవడానికి ప్రెసిడెంట్ జో పర్సనల్ అసిస్టెంట్ వచ్చాడు. అది చూసి బై మొహం మాడిపోయింది. పైగా అసిస్టెంట్ అందరితో మా మేడంని జాగ్రత్తగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ అని జో చెప్పమన్నాడని అన్నాడు. ఆ మాట వినగానే బైకి షాక్ తగిలింది. తన మొహం చూడాలి, నాకు నవ్వాగలేదు తెలుసా అని చెప్తుంది. జంగ్ అది విని నవ్వుకుంటూ ఉంటుంది. అప్పుడే జో నుంచి జంగ్కి మెసేజ్ వస్తుంది. జంగ్, ఈరోజు సాయంత్రం నిన్ను పికప్ చేసుకోమని అంకుల్ లీకి చెప్పాను, మనం ఈరోజు మా పాత ఇంటికి వెళ్ళాలి అని ఉంటుంది. జంగ్ సరేనని రిప్లై ఇస్తుంది. ఇక్కడ జో బై ఫాదర్ అయిన మిస్టర్ బైకి కాల్ చేస్తాడు. మిస్టర్ బై ఫోన్ ఎత్తి, చెప్పండి బాస్, ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. జో సీరియస్గా, మిస్టర్ బై, నీ కూతురు బైకి నా భార్య జంగ్కి మధ్య ఏదో చిన్న గొడవ జరిగిందని తెలిసింది. నా భార్య జంగ్ చాలా సాఫ్ట్ ఇంకా జెంటిల్ పర్సన్. నీ కూతురు నా వైఫ్ని ఏ రకంగానూ ఇబ్బంది పెట్టకూడదు అని వార్నింగ్ ఇస్తాడు. మిస్టర్ బై కంగారు పడుతూ, సారీ సార్, నా కూతుర్ని నేను కొంచెం ఎక్కువగా గారాబం చేశాను, అందుకే అలా బిహేవ్ చేసి ఉంటుంది, ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉంటుంది, నా కూతురు చేసిన తప్పుకి నేను మీకు సారీ చెప్తున్నాను అని అంటాడు. జో, నీ కూతురికి గట్టిగా వార్న్ చేసి పెట్టు, నా వైఫ్ జోలికి అస్సలు రాకూడదు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. మిస్టర్ బై కూడా సరేనని అంటాడు. ఆ తర్వాత జంగ్ జో వాళ్ళ పాత ఇంటికి వెళ్తుంది. అక్కడ జో మదర్ జంగ్ కోసం స్పెషల్గా సూప్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చూడమని ఇస్తుంది. అప్పుడే జో సిస్టర్ పరిగెత్తుకుంటూ జంగ్ దగ్గరికి వచ్చి, వదిన, నీకు మా అన్నయ్య చిన్నప్పటి ఫోటోలు చూడాలని ఉందా అని అడుగుతూ ఒక పాత ఫోటో ఆల్బమ్ని చూపిస్తుంది. జంగ్ ఆ ఫోటోలు చూసి, జో చిన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉన్నాడు కదా అని అంటుంది. జో సిస్టర్, అవును వదిన, మా అన్నయ్య పుట్టుకతోనే హ్యాండ్సమ్, మా అమ్మ నాన్న ఎప్పుడు బిజినెస్ వర్క్లతోనే బిజీగా ఉండడం వల్ల మేము ఎక్కువగా మా తాతయ్య దగ్గరే పెరిగామని చెప్తుంది. జో సిస్టర్ జంగిని మెల్లగా, వదిన, నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగనా, నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలని ఎందుకు డిసైడ్ అయ్యావు అని అడుగుతుంది. జంగ్ నవ్వి, జో చాలా జెంటిల్ పర్సన్, తన పర్సనాలిటీ నాకు చాలా బాగా నచ్చింది, అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్తుంది. జో సిస్టర్ హ్యాపీగా, వదిన, నువ్వు మా అన్నయ్య ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు అని అంటుంది. అప్పుడే జో అక్కడికి వచ్చి డిన్నర్ రెడీ అయింది, రండి అని పిలుస్తాడు. డిన్నర్ అయిపోయాక జో సిస్టర్ జంగ్కి ఒక బ్యూటిఫుల్ డ్రెస్ ఇచ్చి, వదిన, ఈ డ్రెస్ నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు, నువ్వు వేసుకో, చాలా బాగుంటుంది అని ఇస్తుంది. జంగ్ ఆ డ్రెస్ వేసుకుని అద్దంలో చూసుకుంటూ, డ్రెస్ చాలా బాగుంది, అయినా ఈరోజు సాటర్డే కదా, నేను జో వైఫ్ అండ్ హస్బెండ్గా మా డ్యూటీని పూర్తి చేయాలి అని అనుకుంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంది. జో బెడ్ మీద పడుకుని ఉంటే జంగ్ తన దగ్గరికి వెళ్ళి, జో, నువ్వు నిద్రపోతున్నావా అని అడుగుతుంది. జో లేదు జంగ్ అని చెప్తాడు. జంగ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకోగానే జో జంగ్ని కిస్ చేయడానికి చాలా దగ్గరగా వస్తాడు. అప్పుడు జంగ్ జోని ఆపి, జో, నాకు ఇప్పుడే పిల్లలు వద్దు అని చెప్తుంది. జో షాక్ అవుతూ ఎందుకు అని అడుగుతాడు. దానికి తను, ఎందుకంటే నేను ఇప్పుడు నా కెరీర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాను, ఒకవేళ నేను ఇప్పుడే ప్రెగ్నెంట్ అయితే నా కెరీర్కి
జోకి అస్సలు సెట్ అవ్వదు. ప్రెగ్నెన్సీ, డెలివరీ, పిల్లల్ని చూసుకోవడం అంటే చాలా టైం పడుతుంది. అంత ఎనర్జీ కూడా ప్రజెంట్కి నా దగ్గర లేదు జో అని తన ప్రాబ్లమ్ని చెప్తుంది. జో జంగ్ని అర్థం చేసుకుని సరే నో ప్రాబ్లం అని అంటాడు. జంగ్ మెల్లగా మరి ప్రొటెక్షన్ ఉందా అని అడుగుతుంది. జో కొంచెం సిగ్గుపడుతూ నేను ఇంతకుముందు ఏ అమ్మాయిని నా రూమ్లోకి రానివ్వలేదు, ఎవరితోనూ ఇలాంటివి చేయలేదు, సో నా దగ్గర అవేమీ లేవు అని చెప్తాడు. దాంతో జో సైలెంట్గా పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ జో నిద్ర లేచాక పక్కనే ఉన్న జంగ్ని తాకాలని అనుకుంటాడు. కానీ ఎందుకో ఆగిపోయి తాకకుండానే లేచిపోతాడు. ఆ తర్వాత జంగ్ హాస్పిటల్లో తన పని తను చూసుకుంటూ ఉండగా తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక పర్సన్ వస్తాడు. తనే జోలిన్. జోలిన్ వచ్చి జంగ్ అని పిలుస్తాడు. జంగ్ జోలిన్ని చూసి బ్రదర్ జోలిన్, మనం కలిసి చాలా డేస్ అయింది కదా అని అంటుంది. జోలిన్ కూడా అవును అని చెప్తాడు. జంగ్ నువ్వు ఎప్పుడు వచ్చావని అడిగితే జోలిన్ నేను నిన్ననే వచ్చాను, మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి, ఈ నైట్ మనం కలిసి డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు. దానికి జంగ్ సారీ ఈరోజు మా గ్రాండ్ పేరెంట్స్ ఇంటికి వస్తున్నారు అని చెప్పడంతో జోలిన్ కూడా సరే మనం ఇంకో రోజు వెళ్దాంలే అని అంటాడు. ఇక జోలిన్ వెళ్ళిపోయాక జంగ్ ఫ్రెండ్ ఎవరే అతను నీకు తెలుసా అని అడుగుతుంది. జంగ్ అవును తను నా కాలేజ్ సీనియర్ అని చెప్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ నీకు తెలుసా జంగ్ తను 4 years అబ్రాడ్లో బాగా చదువుకొని ఇప్పుడే ఇండియాకి తిరిగి వచ్చాడు అని చెప్తుంది. ఆ తర్వాత జంగ్ జోతో కలిసి తన గ్రాండ్ పేరెంట్స్ని కలవడానికి వెళ్తుంది. వెళ్ళే దారిలో జంగ్ జోతో మా గ్రాండ్ పేరెంట్స్ మన మ్యారేజ్ లైఫ్ గురించి కొంచెం ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు, సో నువ్వు వాళ్ళ ముందు మన మధ్యలో కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నట్టు నటిస్తావా ప్లీజ్ అని అడుగుతుంది. జో కూడా సరేనని ఓకే చెప్తాడు. ఆ తర్వాత వాళ్ళంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు జో జంగ్ ప్లేట్లో చాలా ప్రేమగా ఫుడ్ ముక్కలు తీసి పెడతాడు. అది చూసిన జంగ్ గ్రాండ్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జంగ్ జోతో చాలా సంతోషంగా ఉందని నమ్మి వాళ్ళిద్దరిని దీవించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. డిన్నర్ అయిపోయాక జో జంగ్తో నేను ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మ్యాటర్ హ్యాండిల్ చేయడానికి 5 రోజులు బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. జంగ్ కూడా సరేనని చెప్తుంది. ఆ తర్వాత జో బిజినెస్ ట్రిప్లో చాలా మీటింగ్స్ అటెండ్ అయ్యి బాగా అలసిపోతాడు. అప్పుడే జో పర్సనల్ అసిస్టెంట్కి జంగ్ నుంచి కాల్ వస్తుంది. జంగ్ జో వర్క్ ఎలా సాగుతుంది అని అడుగుతుంది. అసిస్టెంట్ ప్రెసిడెంట్ జో చాలా బిజీగా టైట్ షెడ్యూల్లో ఉన్నారు అని చెప్తాడు. జంగ్ తను ఎప్పుడు ఇంటికి వస్తారు అని అడిగితే ఇక్కడ చాలా ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ హ్యాండిల్ చేశాకే వస్తారు అని అసిస్టెంట్ చెప్తాడు. ఆ తర్వాత జో మీటింగ్లో ఉన్నప్పుడు అక్కడ ఒక లేడీ వచ్చి మిస్టర్ జో నాకు ప్రాజెక్ట్ గురించి కొంచెం మాట్లాడాలి, ఈరోజు రాత్రి ఫ్రీగా ఉంటే కలిసి డిన్నర్ చేద్దామా అని అడుగుతుంది. జో మొహం మీదే లేదు, నేను ఫ్రీగా లేను అని చెప్పి పంపించేస్తాడు. ఆ లేడీ వెళ్ళిపోయాక జో అసిస్టెంట్ లోపలికి వచ్చి సార్ నిన్న నైట్ మీ వైఫ్ జంగ్ కాల్ చేశారు, మీరు ఎప్పుడు ఇంటికి వస్తారని మీ గురించి అడిగారు, నాకైతే మేడం మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారని అనిపిస్తుంది సార్ అని చెప్తాడు. ఆ మాట వినగానే జో మొహంలో మంచి స్మైల్ వస్తుంది. ఇక్కడ జంగ్ జో ఇంట్లో లేని టైం చూసి తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఇంట్లోనే ఒక చిన్న పార్టీ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళంతా మాట్లాడుకుంటూ జంగ్ ఆ బై వాళ్ళ నాన్న బైని బలవంతంగా అబ్రాడ్కి పంపించేశాడంట, పైగా బై తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ కూడా చేసేసుకుందంట, ఇదంతా పక్కాగా మీ హస్బెండ్ జోనే చేయించాడని నాకు తెలుసు అని ఒక ఫ్రెండ్ అంటుంది. జంగ్ లేదు, మా హస్బెండ్ అలాంటి వాడు కాదు, తను ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వడు అని చెప్తుంది. అప్పుడు జంగ్ ఫ్రెండ్ జంగ్ నీ మనసులో జో మీద ఫీలింగ్స్ పెరుగుతున్నట్టున్నాయి కదా అని ఆట పట్టిస్తుంది. జంగ్ కంగారు పడుతూ మీకేమైనా పిచ్చా, తాగి మాట్లాడుతున్నారా ఏంటి, మా మధ్య అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు అని అంటుంది. అప్పుడే కరెక్ట్గా జో బిజినెస్ ట్రిప్ అయిపోయి సడన్గా ఇంటికి వస్తాడు. జోని చూడగానే జంగ్ ఒక్కసారిగా భయపడిపోయి తొందరగా జో దగ్గరికి వెళ్ళి నువ్వు వచ్చేసావా అని అడుగుతుంది. జో కూడా అవును వర్క్ అయిపోయింది అని చెప్తాడు. కానీ జో మనసులో నిన్న నైట్ నువ్వు నా అసిస్టెంట్కి ఫోన్ చేసి నా షెడ్యూల్ అడిగింది నన్ను మిస్ అయ్యి కాదు, నీ ఫ్రెండ్స్తో కలిసి ఇలా పార్టీ చేసుకోవడానికి అన్నమాట, నేనంటే నీకు అంత అన్కంఫర్టబుల్గా ఉందా అని అనుకుంటాడు.
జంగు నేను జస్ట్ నా ఫ్రెండ్స్తో కలిసి టైంని స్పెండ్ చేస్తున్నాను అని చెప్తుంది. అప్పుడు జంగు ఫ్రెండ్స్ జోకి హలో మిస్టర్ జో అని విష్ చేస్తారు. అందులో బాగా తాగేసి ఉన్న ఒక ఫ్రెండ్ మేమిక ఇంటికి వెళ్తాం, అయినా నువ్వే కదా ఆ స్టోన్ హార్టెడ్ హస్బెండ్వి, జంగుకి డివోర్స్ ఇచ్చేసేయి అని వాగేస్తూ ఉంటుంది. జంగు కంగారు పడి లేదు తను తాగేసింది, డ్రైవర్ కార్ తెచ్చాడు, నేను పంపిస్తానని చెప్పి ఆ ఫ్రెండ్ని పంపించేస్తుంది. ఇక ఫ్రెండ్స్ వెళ్ళిపోయాక జంగు జోతో నా ఫ్రెండ్ కొంచెం ఎక్కువగా తాగేసి అలా మాట్లాడింది, ప్లీజ్ తన మాటలని మనసుకి తీసుకోకు, తను కావాలని అనలేదు అని సారీ చెప్తూ ఉంటుంది. జో చాలా సీరియస్గా జంగ్ వైపు చూస్తూ డివోర్స్, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా జంగ్, మన ఇద్దరి మధ్య విడాకులు తీసుకోవడం అంత ఈజీ డిసిషన్ కాదు అని అంటాడు. జంగ్ తలదించుకొని అవును నాకు తెలుసు అని అంటుంది. నెక్స్ట్ డే జంగ్ హాస్పిటల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఆ తాగిన ఫ్రెండ్ కాల్ చేసి జంగ్ మీ హస్బెండ్ నీ మీద కోపంగా ఏమీ లేడు కదా అని అడుగుతుంది. జంగ్ అలాంటిదేం లేదు అని చెప్తుంది. ఫ్రెండ్ థ్యాంక్ గాడ్, నేను చాలా భయపడిపోయాను తెలుసా అని ఫోన్ పెట్టేస్తుంది. జంగ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒక కొత్త డ్రైవర్ వచ్చి జంగ్ కార్ని గుద్దేస్తాడు. ఆ డ్రైవర్ దిగి నన్ను క్షమించండి మేడం, నాకు ఇప్పుడే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, అందుకే కంగారులో తప్పు జరిగిపోయింది అని అంటాడు. కరెక్ట్గా అదే దారిలో వెళ్తున్న జోలిన్ జంగ్ కార్ని చూసి ఆగుతాడు. జంగ్ దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతాడు. జంగ్ చిన్న యాక్సిడెంట్ అయింది అని చెప్తుంది. జోలిన్ నీకేమీ దెబ్బలు తగలలేదు కదా అని కంగారుగా అడిగితే జంగ్ లేదు, కార్కి జస్ట్ చిన్న డ్యామేజ్ అయింది అని చెప్తుంది. జోలిన్ కార్కి ఇన్సూరెన్స్ ఉంది కదా వాళ్ళే చూసుకుంటారు, నువ్వురా నాతో కలిసి డిన్నర్కి వెళ్దామని పిలుస్తాడు. జంగ్ వద్దు అంటున్నా వినకుండా జోలిన్ చాలా ఫోర్స్ చేయడంతో జంగ్ కూడా సరేనని డిన్నర్కి వెళ్తుంది. రెస్టారెంట్లో జోలిన్ జంగ్తో జంగ్ నీకు పెళ్ళైపోయిందని విన్నాను అని అడుగుతాడు. జంగ్ కూడా అవును అని చెప్తుంది. జోలిన్ నువ్వు చాలా తొందరగా పెళ్లి చేసుకున్నావని అంటాడు. జంగ్ కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ పర్సన్ దొరికారు, అందుకే చేసుకున్నాను అని చెప్తుంది. జోలిన్ మరి మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎలా ఉంది అని అడిగితే జంగ్ చాలా బాగుంది అని చెప్తుంది. అప్పుడు జోలిన్ కొంచెం బాధగా ఒకవేళ నేను అబ్రాడ్కి వెళ్ళే ముందే నీకు నా లవ్ని కన్ఫెస్ చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో కదా అని అంటాడు. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. కాలేజీ రోజుల్లో జంగ్ జోలిన్ని చాలా ఇష్టపడేది. జంగ్ ఒక కాలేజ్ డిన్నర్ పార్టీలో జోలిన్కి తన లవ్ని కన్ఫెస్ కూడా చేసింది. కానీ అప్పుడు జోలిన్ ఇప్పుడు మనకి కాలేజ్ ఉంది కదా, చదువు ఇంపార్టెంట్ అని చెప్పి కాలేజ్ అవ్వగానే జంగ్కి ఒక గిఫ్ట్ పంపించి అబ్రాడ్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి టచ్లో లేకుండా పోతారు. మళ్ళీ ప్రెజెంట్కి వస్తే డిన్నర్ అయిపోయాక జంగ్ లేచి వెళ్తూ ఉండగా కాలు జారి కింద పడబోతూ ఉంటుంది. జోలిన్ వెంటనే జంగ్ని పట్టుకుని ఆపుతాడు. కరెక్ట్గా ఇదే సీన్ని జో సిస్టర్ చూసేస్తుంది. జోలిన్ జో సిస్టర్ ఇద్దరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల జో సిస్టర్ అక్కడ ఉంటుంది. జంగ్ వేరే మగాడితో అలా ఉండడం చూసి జో సిస్టర్కి జంగ్ మీద కోపం వస్తుంది. నా అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇక్కడేమో వేరే మగాడితో ఫ్లెట్ చేస్తుందా అని అనుకుంటూ జో సిస్టర్ జంగ్ జోలిన్ కలిసి ఉన్న ఫోటోలని తన ఫోన్లో క్లిక్ మనిపిస్తుంది. ఆ తర్వాత జో ఆఫీస్ వర్క్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు జో ఫ్రెండ్ లోపలికి వచ్చి జో ఈరోజు రాత్రి మనం ఒక పార్టీ చేసుకుంటున్నాం, నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను అని అంటుంది. జో క్యాలెండర్లో డేట్ చూసి ఈరోజు కుదరదు అని చెప్తాడు. ఆ ఫ్రెండ్ నవ్వి ఎందుకు జో ఈరోజు నీ వైఫ్ జంగ్తో కలిసి డిన్నర్ ప్లాన్ ఉందా ఏంటి అని అడుగుతుంది. అప్పుడే జో సిస్టర్ కోపంగా రూమ్లోకి వస్తూ మా అన్నయ్య తన వైఫ్తో అస్సలు డిన్నర్ చేయలేడు, ఎందుకంటే ఆ జంగ్ ఇప్పుడు వేరే ఎవడో మగాడితో కలిసి బయట డిన్నర్ చేస్తుంది అని గట్టిగా అరుస్తుంది. జో తన సిస్టర్ మీద కోప్పడుతూ నోర్మై అని అరుస్తాడు. కానీ జో సిస్టర్ తన ఫోన్ తీసి నేను అబద్ధం చెప్పడం లేదన్నయ్య, ఇదిగో చూడు నీ భార్య జంగ్ వేరే మగాడితో ఎలా తిరుగుతుందో అంటూ జంగు జోలిన్ కలిసి ఉన్న ఫోటోలని జోకి చూపిస్తుంది. జో సిస్టర్ అలా చెప్పగానే తను నా భార్య, తన మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది, అయినా తను తన ఫ్రెండ్తో కలిసి ఉండొచ్చు కదా, నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు అని జంగ్ని వెనకేసుకొస్తాడు. ఆ తర్వాత జో ఇంటికి వెళ్తాడు. జంగ్ జోని చూసి రా డిన్నర్ చేద్దు కానీ అని పిలుస్తుంది. జో కూడా సరే నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను, నువ్వు తింటూ ఉండు అని చెప్తాడు. జంగ్ ఫుడ్ తింటూ ఉంటే జో వచ్చి కూర్చుంటాడు. జంగ్ నాకు అంతగా ఆకలిగా లేదు, నేను ఆల్రెడీ డిన్నర్ చేసేసాను, నువ్వు తిను అని అంటుంది. జో ఏదో మాట్లాడబోతూ
అయిపోతూ ఉంటే జంగ్ అందుకుని మా అమ్మ ఫోన్ చేసింది. మన ఇద్దరిని వెడ్డింగ్ ఫోటోషూట్ చేయించుకోమని చెప్పింది. నువ్వు కొంచెం టైం చూసుకొని డేట్ని ఫిక్స్ చేయని చెప్తుంది. దానికి జో సరే నేను నా అసిస్టెంట్కి చెప్పి టైంని అడ్జస్ట్ చేయిస్తాను అని అంటాడు. ఆ తర్వాత జో జంగ్ ఇద్దరు బెడ్రూమ్కి వెళ్తారు. జో పద అని అంటూ జంగ్ని చాలా ప్రేమగా కిస్ చేస్తాడు. ఆ నైట్ ఇద్దరు భార్యాభర్తలుగా చాలా మంచి రొమాంటిక్ టైంని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ జంగ్ నిద్ర లేచేసరికి జో ఆల్రెడీ రన్నింగ్ ముగించుకొని రూమ్లోకి వస్తాడు. అలా నేను షవర్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్తే జంగ్ నేను కూడా వెళ్తున్నానని అంటుంది. జో నవ్వి సరే నేను గెస్ట్ రూమ్లో షవర్ చేస్తాను, నువ్వు ఇక్కడే చేసుకో అని చెప్పి వెళ్తాడు. బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర జంగ్ చాలా కంగారుగా తొందరగా తినేస్తూ ఉంటుంది. జో అది గమనించి ఏమైంది అంత కంగారుగా తింటున్నావని అడుగుతాడు. దానికి జంగ్ నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తుంది. జో అయినా ఇంత మార్నింగ్ ఎందుకు అని అడిగితే జంగ్ నా కార్కి యాక్సిడెంట్ అయింది కదా అని చెప్తుంది. జో షాక్ అవుతూ ఎప్పుడు అని అడుగుతాడు. జంగ్ నిన్ననే జస్ట్ చిన్న స్క్రాచ్ పడిందంతే, నో ప్రాబ్లం, నేను బస్సులో వెళ్ళిపోతాను అని అంటుంది. జో దాని అవసరం లేదు, నేను అంకుల్ లీకి చెప్తాను, తనే నిన్ను డ్రాప్ చేస్తారు అని చెప్తాడు. జంగ్ కూడా సరేనంటుంది. ఆ తర్వాత జంగ్ హాస్పిటల్ స్టాఫ్తో కలిసి ఒక చిన్న పార్టీకి అటెండ్ అవుతుంది. జంగ్ అక్కడ డాక్టర్స్తో మాట్లాడుతూ ఉండగా అక్కడికి డైరెక్టర్ గో తన కొత్త గర్ల్ ఫ్రెండ్తో కలిసి వస్తాడు. గో అందరి ముందు జంగ్ని ఇన్సల్ట్ చేస్తూ జంగ్కి ఒక షుగర్ డాడీ ఉన్నాడు, తను ఎవడో ముసలాడితో పడుకుంటుంది, తను ఆ ముసలాడి మిస్ట్రెస్ అని ఘోరంగా వాగుతూ ఉంటాడు. గో అంతటితో ఆగకుండా మనం అసలు జంగ్ హస్బెండ్ని ఎప్పుడైనా చూసామా, లేదు కదా, ఎందుకంటే తను ఒక ఓల్డ్ మ్యాన్ స్పాన్సర్షిప్తో బతుకుతుంది అని అంటాడు. జంగ్ కోపంగా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా నువ్వు నా మీద ఇలాంటి బ్లేమ్స్ ఎలా వేస్తావని అడుగుతుంది. దానికి గో నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్తూ జంగ్ని అంకుల్ని కార్లో డ్రాప్ చేసిన ఫోటోలని చూపిస్తాడు. ఆ అంకుల్ లీనే జంగు మొగుడు అని గో తప్పుగా అర్థం చేసుకుంటాడు. జంగు కౌంటర్ ఇస్తూ ఇక్కడ న్యూరాలజిస్ట్ డాక్టర్లు కూడా ఉన్నారు, నువ్వు వెళ్ళి నీ బుర్రని ఒక్కసారి చెక్ చేయించుకుంటే మంచిది అని తిడుతుంది. గోకి కోపం వచ్చి నిన్నెవడో ముసలాడు స్పాన్సర్ చేస్తున్నాడని నేను కళ్ళారా చూశాను అని అరుస్తాడు. గో గర్ల్ ఫ్రెండ్ కూడా అందుకుని గో ఈ జంగు ఇంత బ్యూటిఫుల్గా ఉండి కూడా ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఎందుకు ఉంటుందో కదా అని ఎగతాళి చేస్తూ ఉంటుంది. గో జంగ్ని ఇంకా ఇన్సల్ట్ చేయబోతూ ఉంటే అక్కడికి సడన్గా జో సిస్టర్ వస్తుంది. వచ్చి రాగానే ఒక వైన్ గ్లాస్ తీసుకొని గో మొహం మీద విసిరి కొడుతుంది. నువ్వు చాలా డర్టీగా మాట్లాడుతున్నావు గో, అందుకే నీ నోటిని క్లీన్ చేశాను అని అరుస్తుంది. దాంతో గో కోపంగా తన గర్ల్ ఫ్రెండ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జంగు షాక్ అవుతూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడిగితే జో సిస్టర్ మా అన్నయ్య పైనే ఉన్నాడు వదిన, తనే నిన్ను చూసుకోమని నన్ను పంపించాడు అని చెప్తుంది. జంగ్ కూడా సరేనంటుంది. ఇక్కడ జో ఫ్రెండ్ జోతో నువ్వు జంగ్కి ఇలా సీక్రెట్గా హెల్ప్ చేయడం ఎందుకు, నువ్వే అందరికీ జంగ్ నీ వైఫ్ అని చెప్పేయొచ్చు కదా, అప్పుడు జంగ్ని ఎవ్వరూ బుల్లీ చేయలేరు కదా అని ఐడియా ఇస్తాడు. దానికి జో నేను గనక సడన్గా అందరికీ ఈ విషయం ఎక్స్పోజ్ చేస్తే అది జంగ్కే ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత జో జంగ్కి పార్టీ అయిపోయాక మనమిద్దరం కలిసి ఇంటికి వెళ్దామని మెసేజ్ పెడతాడు. జంగ్ కూడా ఓకే అని చెప్పి పార్టీ నుంచి బయటికి వస్తుంది. జో కూడా బయటికి వస్తాడు. కానీ ఈలోపే దారిలో జంగ్కి జోలిన్ ఎదురవుతాడు. జోలిన్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, పద నేనే నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తానని అంటాడు. కరెక్ట్గా అదే టైంకి జో తన కార్ తీసుకుని జంగ్ ముందు ఆపుతాడు. జంగ్ జోలిన్తో మా హస్బెండ్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు, నేను వెళ్తానని చెప్పి కార్ ఎక్కుతుంది. జోలిన్ కూడా సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తాడు. కారులో కూర్చున్నాక జో తన కోట్ తీసి జంగ్కి కప్పుతూ జంగ్ నువ్వు ఆ జోలిన్తో కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉన్నట్టున్నావు కదా అని అడుగుతాడు. దానికి తను అలాంటిదేమీ లేదు, మేము చిన్నప్పుడు పక్క ఇళ్లలోనే ఉండేవాళ్ళం, తను అబ్రాడ్ వెళ్ళిపోయి ఇప్పుడే వచ్చాడు అని చెప్తుంది. జో కొంచెం జెలసీగా అంటే మీరిద్దరూ చిన్నప్పటి బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట అని అంటాడు. ఆ తర్వాత జో జంగ్కి ఒక బ్యూటిఫుల్ బ్రోచ్ని గిఫ్ట్గా ఇస్తాడు. జంగ్ అది చూసి ఇది చాలా బాగుంది అని అంటుంది. దానికి జో నీకు నచ్చిందా అని అడిగితే జంగ్ చాలా నచ్చింది అని చెప్తుంది. అలాగే నవ్వుతూ కానీ జో నువ్వు ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్లు నాకంటే ఏదైనా పెద్ద ఆక్షన్లో కొని ఉంటే నీ రెప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది కదా అని అంటుంది. జో సీరియస్గా నేను నా వైఫ్ కోసం నార్మల్గా కొన్న గిఫ్ట్ ఇది, నీకు నచ్చకపోతే తిరిగి ఇచ్చేయని అంటాడు. జంగ్ కంగారుగా లేదు నాకు చాలా నచ్చింది అని దాచేసుకుంటుంది. వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళాక జో జంగ్ వైపు చూస్తూ నేను నిన్ను కిస్ చేయొచ్చా అని అడుగుతాడు.
అడుగుతాడు. జంగ్ కొంచెం సిగ్గుపడుతూ కానీ ఈరోజు థర్స్డే కదా, సాటర్డే కాదు అని గుర్తు చేస్తుంది. జో నవ్వి మనం వైఫ్ అండ్ హస్బెండ్ జంగ్, ఎప్పుడైనా కిస్ చేసుకోవచ్చు అని చెప్పి తనని చాలా గట్టిగా రొమాంటిక్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత జో టైం చాలా అయింది, వెళ్ళి పడుకో అని చెప్పడంతో జంగ్ రూమ్కి వెళ్తుంది. నెక్స్ట్ డే జంగ్ హాస్పిటల్ దారిలో ఉండగా అక్కడికి బై వస్తుంది. బై జంగ్ని చూసి జంగ్, లాస్ట్ టైం నువ్వు నాకు చాలా హెల్ప్ చేసావు, థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇక్కడ మనకి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఒకరోజు బైకి సడన్గా ఘోరమైన ఆస్తమా అటాక్ వస్తుంది. అప్పుడు జంగ్ చూసి బైని కాపాడి హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఆ హెల్ప్ గురించే బై ఇప్పుడు థ్యాంక్ యూ అని చెప్తుంది. ఆ థ్యాంక్స్కి గుర్తుగా జంగ్ని ఒక పెద్ద రెస్టారెంట్కి లంచ్కి తీసుకొని వెళ్తుంది. జంగ్ బైకి అడ్వైస్ ఇస్తూ నీకు ఆస్తమా ప్రాబ్లం ఉంది కాబట్టి నువ్వు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ నీ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది. బై కొంచెం బాధగా జంగ్, నా హెల్త్ కండిషన్ గత 2-3 ఏళ్ళుగా చాలా బాగానే ఉండేది, కానీ సడన్గా కొన్ని పరిస్థితుల వల్ల నా హెల్త్ ఇలా ఖరాబ్ అయిపోయింది. నేను ప్రాణంగా ప్రేమించిన పర్సన్కి వేరే అమ్మాయితో పెళ్ళైపోయింది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళము. మా ఇద్దరి మధ్య చాలా లవ్ ఉండేది, కానీ మా పేరెంట్స్ మా రిలేషన్ని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అందుకే వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసి ఆ పర్సన్కి వేరే అమ్మాయితో పెళ్లి చేసేశారు. ఆ పర్సన్ వైఫ్ ఈ హాస్పిటల్లోనే వర్క్ చేస్తుందని తెలిసి నేను తనని కలవడానికి ఇక్కడికి వచ్చాను, కానీ తన ముందు నిలబడేంత ధైర్యం నాకు లేకపోయింది అని బై ఏడుస్తూ తన లవ్ స్టోరీని చెప్తుంది. జంగ్ బై బాధని చూసి నువ్వు ఆ గతాన్ని మర్చిపోయి లైఫ్లో ముందుకెళ్ళాలి, ఫ్యూచర్లో నీకు అంతకంటే మంచి పర్సన్ దొరుకుతాడు అని ఓదారుస్తుంది. బై కన్నీళ్లు తుడుచుకుంటూ సారీ జంగ్, నేను నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక నా మనసులోనే బ్యాడ్ ఫీలింగ్స్ అన్నీ నీతో చెప్పేశాను అని అంటుంది. జంగ్ కూడా పర్లేదు అని చెప్పి తాగడానికి వాటర్ ఇస్తుంది, కానీ బై కొంచెం కోపంగానే ఉంటుంది. ఆ తర్వాతి సీన్లో జో షవర్ తీసుకుని రూమ్లోకి వస్తాడు. జంగ్ ఎక్కడుందని చూస్తే బెడ్ మీద కూర్చుని ల్యాప్టాప్లో ఒక సర్జరీ వీడియో చూస్తూ ఉంటుంది. జోని చూసి జంగ్, ఒక మంచి డాక్టర్ అవ్వాలంటే నా స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, అందుకే ఈ వీడియోస్ చూస్తూ తింటున్నాను అని చెప్తుంది. జో నవ్వి సరే, ఈరోజు సాటర్డే కదా జంగ్, నువ్వు బెడ్ మీద వెయిట్ చేయి, నేను వస్తాను అని అంటాడు. జో రాగానే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా తమ సాటర్డే డ్యూటీని పూర్తి చేస్తారు. ఆ నైట్ ఇద్దరు చాలా మంచి టైంని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ జంగ్ జో భుజం వైపు చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే నిన్న నైట్ రొమాన్స్లో జంగ్ జో భుజం మీద గట్టిగా కొరికేసి ఉంటుంది. దానివల్ల బైట్ మార్క్ పడుతుంది. జంగ్ కంగారుగా సారీ, నేను కావాలని చేయలేదు అని అంటుంది. అప్పుడే జో సిస్టర్ కింద నుంచి పిలవడంతో ఇద్దరు కిందికెళ్తారు. జో సిస్టర్ జో ఫేస్ చూసి అన్నయ్య, నీ మొహం చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టున్నావే, ఏమైంది అని అడుగుతుంది. జంగ్ షైగా తలదించుకుంటుంది. జో సిస్టర్, రేపు మా అమ్మ బర్త్డే ఉంది వదిన, మీరిద్దరూ పక్కాగా పార్టీకి రావాలి అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత జంగ్ జోని కూర్చోబెట్టి జో భుజం మీద తను కొరికిన చోట మెడిసిన్ రాస్తూ ఉంటుంది. జో వద్దు అంటున్నా వినకుండా ఇన్ఫెక్షన్ అవుతుంది, సైలెంట్గా కూర్చో, అయినా నేను అలా చెయ్యాలని అనుకోలేదు అని చెప్తుంది. జో నవ్వి నాకు తెలుసు అని అంటాడు. అప్పుడు జంగ్, జో మీ అమ్మ బర్త్డేకి నేను ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది అని అడుగుతుంది. దానికి జో, నువ్వంటే మా అమ్మకి చాలా ఇష్టం జంగ్, నువ్వు ఏం తెచ్చినా తను హ్యాపీగానే ఫీల్ అవుతుంది అని చెప్తాడు. నెక్స్ట్ డే జంగ్ హాస్పిటల్లో తన కొలీగ్స్తో కలిసి లంచ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు జంగ్, ఆ డైరెక్టర్ గోని హాస్పిటల్ నుంచి సస్పెండ్ చేశారు తెలుసా? గో వైఫ్కి గో చేసిన ఫ్రాడ్స్ మోసాల గురించి ఎవరో గట్టి ఎవిడెన్స్ పంపించారంట. దాంతో ఆమె గోని ఇరికించేసింది అని చెప్పి నవ్వుకుంటారు. లంచ్ అయిపోయాక జంగ్ హాస్పిటల్ బయట వాకింగ్ చేస్తూ ఉంటే జో తన కారులో అక్కడికి వస్తాడు. ఇంత రాత్రి ఒంటరిగా వాకింగ్ చేస్తున్నావేంటి, పద కలిసి వెళ్దామని చెప్పి జో కూడా దిగి జంగ్తో కలిసి నడుస్తూ ఉంటాడు. జంగ్ జో వైపు చూస్తూ ఆ డైరెక్టర్ గో విషయంలో ఇదంతా నువ్వే చేసావు కదా అని అడుగుతుంది. జో దానికి నేను డైరెక్ట్గా ఏమీ చేయలేదు, తను తన వైఫ్ని ఎలా చీట్ చేశాడో, ఎలాంటి ఫ్రాడ్స్ చేశాడో అన్ని ఎవిడెన్స్లు కలెక్ట్ చేసి తన వైఫ్కే ఇచ్చాను, ఆవిడే గోని సస్పెండ్ చేయించి జైల్లో పెట్టించేసింది అని చెప్తాడు. అప్పుడే రోడ్డు మీద ఒక కారు స్పీడ్గా రావడంతో జంగ్ కంగారు పడి కింద పడిపోబోతూ ఉంటుంది. జో వెంటనే జంగ్ని తన చేతుల్లోకి పట్టుకుని నువ్వు ఇలా నడిస్తే ఎలా అని నవ్వుతూ ఇద్దరూ కలిసి నడుస్తారు. నెక్స్ట్ సీన్లో జో మదర్ బర్త్డే పార్టీ జరుగుతూ ఉంటుంది. జంగ్ చాలా అందంగా రెడీ అయి వెళ్తుంది. అక్కడికి వచ్చిన
గెస్ట్లు అందరూ నీ కోడలు చాలా బ్యూటిఫుల్గా ఇంకా కైండ్గా ఉంది, పైగా తను డాక్టర్ కదా, డ్యూటీలు చేసి బాగా అలసిపోతూ ఉంటుంది అని జో మదర్తో అంటూ ఉంటారు. జో మదర్ కూడా జంగ్ని తెగ పొగుడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి బై, ఇంతకుముందు జంగ్ కలిసిన అమ్మాయి, తన పేరు బైసేన్ అన్నమాట, తన మదర్తో కలిసి వస్తుంది. జో మదర్ బైని జంగ్కి పరిచయం చేస్తూ, జంగ్ తను నీకు సిస్టర్ ఇన్లా అవుతుంది, ఎందుకంటే బై మా కజిన్ బ్రదర్ కూతురు అని చెప్తుంది. పార్టీలో ఒక పక్క బై మదర్ బై మీద గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ జంగ్ సిస్టర్ పెళ్లి నుంచి పారిపోతే నువ్వు ఆ ఛాన్స్ని వాడుకుని జోని పెళ్లి చేసుకోవాల్సింది కదా, ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నావు. ఇప్పుడు చూడు ఆ జంగ్ వచ్చి జోని పెళ్లి చేసుకొని ఎంత హ్యాపీగా ఉందో అని తిడుతూ ఉంటుంది. బై బాధగా, అమ్మ జో నన్ను అస్సలు లవ్ చేయడం లేదు అని చెప్తుంది. దూరం నుంచి జంగ్ ఆ మాటలన్నీ వినేస్తుంది. జంగ్కి అప్పుడే అర్థమవుతుంది బై ఇంతకు ముందు రెస్టారెంట్లో చెప్పిన తన చిన్నప్పటి లవ్ ఇంకెవరో కాదు జోనే అని. ఆ తర్వాత జో పార్టీలోకి వచ్చి జంగ్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నావని అడుగుతాడు. జంగ్ కొంచెం డల్గా బాగానే ఉన్నాను అని చెప్తుంది. జంగ్ నేను ఇందాక గేమ్ ఆడాను అని చెప్తే జో మరి గెలిచావా అని అడుగుతాడు. దానికి జంగ్ లేదు, నా 1 month శాలరీ మొత్తం ఓడిపోయాను అని మూతి తిప్పుతుంది. పార్టీలో మిగతా అమ్మాయిలందరూ జోని కలవాలని చూస్తూ ఉంటే జో మాత్రం జంగ్ని వదలకుండా తనతోనే ఉంటాడు. అది చూసి బైకి లోపల తెగ కుళ్ళుగా కోపంగా ఉంటుంది. పార్టీ అయిపోయాక జంగ్ గెస్టులందరికీ బాయ్ చెప్తూ ఉంటుంది. అప్పుడే బై సిస్టర్ జంగ్ దగ్గరికి వచ్చి కావాలని గొడవ పెట్టుకుంటూ ఉంటుంది. జంగ్ నువ్వు జస్ట్ ఒక థర్డ్ పార్టీవి అని అంటుంది. జంగ్ షాక్ అవుతూ నువ్వేం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. బై సిస్టర్ నువ్వు నా సిస్టర్ బైకి జోకి మధ్యలోకి వచ్చావు, వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగిన వాళ్ళు, నువ్వు గనక మధ్యలోకి రాకపోయి ఉంటే మా సిస్టర్ బై జోని ఎప్పుడో పెళ్లి చేసుకునేది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చాలా ఇష్టపడ్డారు, నువ్వు జస్ట్ అడ్డంగా వచ్చావని ఘోరంగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా బై అక్కడికి వచ్చి తన సిస్టర్ నోరు మోయించి అక్కడి నుంచి లాక్కెళ్ళిపోతుంది. బై జంగ్తో సారీ జంగ్, నా సిస్టర్కి బుర్ర లేదు, ఏదో వాగేసింది, ప్లీజ్ తన మాటల్ని మనసుకి తీసుకోకు అని సారీ చెప్పి వెళ్ళిపోతుంది. జంగ్ కూడా సరేనంటుంది. ఇక నైట్ ఇంటికి వచ్చాక జంగ్ బెడ్రూమ్లో కూర్చొని ఒంటికి లోషన్ రాసుకుంటూ ఉంటుంది. జో రూమ్లోకి వచ్చి జంగ్ని చాలా ప్రేమగా చూస్తాడు. జంగ్ జోని చూసి నువ్వు వచ్చేసావా అని అడిగితే జో కూడా అవును, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని అంటాడు. జంగ్ మెల్లగా నీకు ఆ బైకి మధ్యలో చిన్నప్పుడు చాలా మంచి రిలేషన్ ఉండేదా అని అడుగుతుంది. దానికి జో అవును, తను మా కజిన్ కూతురు కదా, అందుకే తను మా పాత ఇంటికి వస్తూ ఉండేది, మా మధ్యలో మంచి రిలేషనే ఉండేది, అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ అని అంటాడు. జంగ్ డల్గా ఏం లేదు, ఊరికే అడిగాను, నేను పడుకుంటున్నాను అని బెడ్ మీద పడుకుంటుంది. జంగ్ మళ్ళీ నువ్వు కూడా ఈ లోషన్ రాసుకో, స్మెల్ చాలా బాగుంటుంది అని చెప్పి కళ్ళు మూసేసుకుంటుంది. జో జంగ్ అన్న మాటల్ని ఆలోచిస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే నుంచి హాస్పిటల్లో జంగ్ జోలెన్ కలిసి మెడికల్ అవేర్నెస్ గురించి 2 ఎపిసోడ్స్ షూట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చాలా పర్ఫెక్ట్గా షూట్ చేస్తారు. అది చూసి హాస్పిటల్ నర్సులంతా జంగ్ జోలిన్ల జోడీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ జో ఆఫీస్లో కూర్చుని జంగ్ నుంచి ఏమైనా మెసేజ్ వస్తుందేమో అని తెగ వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ జంగ్ జోకి అస్సలు మెసేజ్ చేయదు. జో నైట్ ఇంటికి వచ్చేసరికి జంగ్ బాగా అలసిపోయి బెడ్ మీద అలాగే పడుకొని ఉంటుంది. జో చాలా ప్రేమగా జంగ్ మీద బ్లాంకెట్ కప్పి చూస్తూ ఉండిపోతాడు. కొన్ని డేస్ తర్వాత జంగ్ తన వెడ్డింగ్ ఫోటోషూట్ కోసం మంచి వెడ్డింగ్ డ్రెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక పెద్ద బొటిక్కి వెళ్తుంది. వెడ్డింగ్ డ్రెస్సులు చూస్తూ ఉండగా జో ఫ్రెండ్ జంగ్ జోలెన్ కలిసి చేసిన మెడికల్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తుంది. పోస్ట్ చేసి నవ్వుతూ నేను కావాలని మా అన్నయ్య జోని బ్లాక్ చేయడం మర్చిపోయాను, ఈ వీడియో చూస్తే జో పక్కాగా కుళ్ళుకొని కోప్పడతాడు అని అంటుంది. జంగ్ మాత్రం ఏం కాదులే, తను కోప్పడలే అని చెప్తుంది. జో ఫ్రెండ్ లేదు, కొంచెమైనా జెలసీగా ఫీల్ అవుతాడు చూడు అని అంటుంది. అనుకున్నట్టే జో ఆల్రెడీ ఆఫీస్లో కూర్చుని జంగ్ ఇంకా జోలిన్ కలిసి ఉన్న ఆ వీడియోనే చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా జంగ్ నుంచి కాల్ వస్తుంది జోకి. జంగ్ నీ వర్క్ అంతా అయిపోయిందా అని అడుగుతుంది. దానికి జో
కొంచెం సేపట్లో ఫినిష్ చేసి హోటల్కి వెళ్ళిపోతాను అని చెప్తాడు. జంగ్ మరెప్పుడు తిరిగి వస్తావని అడిగితే ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్తాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా జంగ్ నువ్వు నా మెడికల్ వీడియో చూసావా అని అడుగుతుంది. జో కూడా చూశానని చెప్తాడు. దానికి జంగ్ మరి నీకు కోపం రాలేదా అని అడిగితే జో ఎందుకు వస్తుంది కోపం, నీ కెరీర్లో నువ్వు సక్సెస్ అవుతూ ఉంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను కదా అని చెప్తాడు. ఇద్దరూ ఫోన్ పెట్టేశాక జో మనసులో నా వైఫ్ జంగ్ రోజు రోజుకి ఇంకా బ్యూటిఫుల్గా తయారైపోతుంది అని మురిసిపోతాడు. నెక్స్ట్ డే జంగ్ చేతిలో కొన్ని ఫ్లవర్స్ పట్టుకుని రోడ్డు మీద వెళ్తూ ఉండగా జోలిన్ ఎదురవుతాడు. జంగ్ షాక్ అవుతూ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది. దానికి జోలిన్ నేను ఇక్కడికే కొత్తగా షిఫ్ట్ అయ్యాను, మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని తెగ ప్రెషర్ పెడుతున్నారు, ఆ టెన్షన్ భరించలేక ఇక్కడికి పారిపోయి వచ్చాను అని నవ్వుతూ చెప్తాడు. అలానే నువ్వు ఫ్రీగా ఉంటే మనం కలిసి డిన్నర్కి వెళ్దామా అని అడుగుతాడు. కరెక్ట్గా టైంకి జో తన కారులో అక్కడికి వచ్చి జంగ్ పక్కన ఆగుతాడు. జంగ్ జోలిన్తో తను నా హస్బెండ్ జో అని పరిచయం చేస్తుంది. జోలిన్ జోకి షేక్ హ్యాండ్ ఇచ్చి మిస్టర్ జో ఎప్పుడైనా మా ఇంటికి డిన్నర్కి రండి అని ఇన్వైట్ చేస్తాడు. జో కూడా సరేనని చెప్తాడు. జోలిన్ వెళ్ళిపోయాక జో జంగ్తో నీకు ఈ పూలు అంటే అంత ఇష్టమా అని అడుగుతాడు. జంగ్ కూడా అవును అందుకే కొన్నాను అని చెప్తుంది. జో కొంచెం అనుమానంగా అయినా మీరిద్దరూ అంత క్లోజ్గా ఉంటారా అని అడుగుతాడు. జంగ్ కూడా అవును, నెక్స్ట్ టైం మాది ఇంకొక ఎపిసోడ్ షూటింగ్ కూడా ఉంది, లాస్ట్ ఎపిసోడ్ చాలా బాగా హిట్ అయింది కదా అందుకే అని చెప్తుంది. దానికి జో అంటే మీరిద్దరూ మరీ అంత క్లోజా అని మళ్ళీ అడిగితే జంగ్ కూడా అవును, నేను మెడికల్ ఫీల్డ్లోకి రావడానికి జోలీనే నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు, ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం జోలీనే అని చెప్తుంది. ఆ మాట వినగానే జోకి లోపల జెలసీ వచ్చేస్తుంది. ఇంటికెళ్ళాక జంగ్ ఆ పూలన్నీ ఫ్లవర్ వాజ్లో పెట్టడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే జో రూమ్లోకి వస్తూ జంగ్ని సడన్గా తగులుతాడు. దాంతో జంగ్ ముక్కుకి చిన్నగా దెబ్బ తగులుతుంది. జో కంగారుగా జంగ్ని దగ్గరికి తీసుకుని ముక్కుని నిమురుతూ చాలా ప్రేమగా చూస్తాడు. జో అంత కంగారుగా ఎక్కడికి పరిగెడుతున్నావని అడుగుతాడు. జంగ్ మా నెక్స్ట్ ఎపిసోడ్ షూటింగ్ ఉంది కదా జో, దానికోసం స్టడీ మెటీరియల్స్ అన్నీ కలెక్ట్ చేద్దామని వెళ్తున్నాను అని చెప్తుంది. నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటాడు. జంగ్ నెక్స్ట్ టైం చెప్దూలే కానీ లే అని వెళ్ళిపోబోతూ ఉంటే జో లేదు ఇప్పుడే చెప్పాలి అని అంటూ జంగ్ని గట్టిగా పట్టుకుని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కిస్ చేశాక జంగ్ సిగ్గుపడుతూ కానీ జో ఈరోజు వెడ్నెస్డే కదా అని అంటుంది. జో నవ్వి నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ బిజినెస్ ట్రిప్ మీద బయటికి వెళ్తున్నాను అందుకే అని చెప్తూ జంగ్ని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. ఆ నైట్ ఇద్దరు రొమాన్స్ చేసుకుంటారు. నెక్స్ట్ డే ఆఫీస్లో జో ఫ్రెండ్ జోతో నీకు పెళ్ళైన అప్పటి నుంచి నువ్వు చాలా హ్యాపీగా మంచి మూడ్లో ఉంటున్నావు, నీ వైఫ్ నిన్ను చాలా బాగా చూసుకుంటున్నట్టుంది కదా అని అంటాడు. జో నవ్వి అవును అని చెప్తాడు. జో నా వైఫ్ జంగ్తో కలిసి మా 30th మంత్ యానివర్సరీ సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. జో ఫ్రెండ్ షాక్ అవుతూ ఓహో అంటే వదినకి ఏదైనా పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నావు అన్నమాట అని అంటాడు. ఆ తర్వాత జంగ్ తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్తుంది. ఆ ఫ్రెండ్ జంగ్ మీ హస్బెండ్తో రిలేషన్ ఎలా ఉంది అని అడుగుతుంది. జంగ్ బాగానే ఉంది, కాకపోతే జో కొంచెం ఎక్కువగా ఎప్పుడూ పనిలోనే మునిగిపోతూ ఉంటాడని చెప్తుంది. అప్పుడు ఆ ఫ్రెండ్ జంగ్కి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చి ఇంటికెళ్ళి ఓపెన్ చేసి చూడు అని చెప్తుంది. జంగ్ ఆ గిఫ్ట్ పట్టుకుని ఇంటికి రాగానే జో ఎదురవుతాడు. జో ఏంటి నా వెనుక ఏం దాస్తున్నావని అడుగుతాడు. జంగ్ ఏం లేదు, నా ఫ్రెండ్ ఒక గిఫ్ట్ ఇచ్చింది అంతే అని చెప్తుంది. జంగ్ రూమ్లోకి వెళ్ళి ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక చిన్న నైట్ డ్రెస్ ఉంటుంది. జంగ్ అది చూసి షాక్ అయ్యి అమ్మో దీన్ని నేను నా లైఫ్లో ఎప్పటికీ వేసుకోను అని పక్కన పడేస్తుంది. ఆ తర్వాత జంగ్ ఒక మంచి డ్రెస్ వేసుకుని రెడీ అయి బయటికి వస్తుంది. జో జంగ్ని చూసి మనసులోనే నువ్వు చాలా అందంగా ఉన్నావని అనుకుంటాడు. జో తన కోట్ని తీసి జంగ్కి కప్పుతూ బయట చాలా చల్లగా ఉంది జంగ్, నీకు చలి వేస్తుంది అని అంటాడు. జంగ్ నవ్వి ఈ ఎండాకాలంలో ఎవరికైనా చలి వేస్తుందా అని అంటుంది. జో నవ్వుతూ జంగ్ని తన ఫ్రెండ్స్ పార్టీకి తీసుకుని వెళ్తాడు. పార్టీకి వెళ్ళాక జోకి ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో తన ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ మాట్లాడొస్తాను
వస్తాను అని చెప్పి వెళ్తాడు. అప్పుడు జో ఫ్రెండ్ జంగ్తో, వదిన నీకు జో గురించి ఒక విషయం తెలుసా? జో చాలా ట్రెడిషనల్ ఇంకా హానెస్ట్ పర్సన్. తను నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే దాని అర్థం తను తన రెస్ట్ ఆఫ్ ది లైఫ్ మొత్తం నీతోనే గడపాలని ఫిక్స్ అయ్యాడని. తను కొంచెం వర్క్ హాలిక్ అయినా కూడా చాలా మంచోడు అని చెప్తాడు. అప్పుడే జో కాల్ అయిపోయి వచ్చి, అయినా సీసీ ఇంకా రాలేదేంటి అని అడుగుతాడు. ఫ్రెండ్ ఎవరో తన మూడ్ని ఆఫ్ చేశారు, నేనైతే కాదు అని చెప్తాడు. జో మళ్ళీ పక్కకి వెళ్ళినప్పుడు జంగ్ ఒంటరిగా కూర్చుని ఉంటే అక్కడికి సీసీ అంటే బై సిస్టర్ వస్తుంది. సీసీ వచ్చి జంగ్ని బెదిరిస్తూ, జంగ్ నువ్వు నా సిస్టర్ బైకి జోకి మధ్యలోకి వచ్చిన థర్డ్ పర్సన్వి. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జోకి డివోర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తుంది. జంగ్ అస్సలు తగ్గకుండా, ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా నువ్వు నా మీద ఇలాంటి బ్లేమ్స్ వెయ్యకు సీసీ. ఒకవేళ జో నీ సిస్టర్ బైని అంతగా లవ్ చేసుంటే తననే పెళ్లి చేసుకునేవాడు కదా, నన్నెందుకు చేసుకుంటాడు అని గట్టిగా కౌంటర్ ఇస్తుంది. అప్పుడే దూరం నుంచి జో తన ఫ్రెండ్ రావడం చూసి ఇద్దరూ సైలెంట్ అయిపోతారు. జో వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు అని అడిగితే జంగ్ ఏం లేదు, ఊరికే క్యాజువల్గా మాట్లాడుకుంటున్నామని చెప్పి జోతో కలిసి వెళ్ళిపోతుంది. కానీ సీసీ మనసులో ఈ జంగ్ అన్న మాటల్లో కూడా నిజముంది కదా, ఒకవేళ జో నిజంగానే నా సిస్టర్ని లవ్ చేసి ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అనుమానపడి వెంటనే బైకి కాల్ చేసి పార్టీ ఉన్న చోటుకి రమ్మంటుంది. బై అక్కడికి రాగానే జంగ్ని చూసి షాక్ అవుతుంది. బై సీసీతో, నువ్వు నాతో అబద్ధం చెప్పి ఇక్కడికి రప్పించావా సీసీ అని అడుగుతుంది. దానికి సీసీ, నేను అబద్ధం చెప్పకపోతే నువ్వు వచ్చేదానివి కాదు కదా సిస్టర్, రా మనమందరం కలిసి ఫన్ చేద్దామని అంటుంది. బై వద్దు అన్నా వినకుండా సీసీ బలవంతంగా బైని అందరూ బార్బిక్యూ చేసుకుంటున్న చోటుకి తీసుకుని వెళ్తుంది. బై అక్కడికి వెళ్ళి అందరికీ హాయ్ అని చెప్తుంది. బై జంగిని చూసి, నువ్వు కూడా ఇక్కడే జాబ్ చేస్తున్నావా జంగ్ అని అడుగుతుంది. దానికి జంగ్, అవును, జో నీకు ఈ విషయం చెప్పలేదా అని అడుగుతుంది. దానికి జో, నాకు ఈ విషయం అస్సలు తెలీదు అని అంటాడు. జంగ్, నాకు జోకి ముందే తెలుసు అనుకున్నాను అని అంటుంది. వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉండగా సీసీ సడన్గా, ఏంటి ఇక్కడ ఏదో కాలుతున్న స్మెల్ వస్తుంది అని అంటుంది. చూస్తే వాళ్ళ బార్బిక్యూ మాడిపోతూ ఉంటుంది. జంగ్ జోతో, నువ్వు వెళ్ళి ఆ బార్బిక్యూ కాస్త సరిగ్గా చెయ్యి అని చెప్తుంది. దాంతో జో బార్బిక్యూ చేయడానికి కిందికెళ్తాడు. అప్పుడు బై సీసీతో, సీసీ నాకు చాలా ఆకలిగా ఉంది, నువ్వు వెళ్ళి ఏదైనా తినడానికి తీసుకొని రాపో అని చెప్తుంది. సీసీ సరేనని ఫుడ్ తేయడానికి కిందికెళ్తుంది. జో కింద ఒంటరిగా బార్బిక్యూ చేస్తూ ఉండడం చూసి బై మెల్లగా జో వెనకే కిందికెళ్తుంది. ఇక్కడ పైన ఫుడ్ కౌంటర్ దగ్గర జంగ్కి సీసీకి మధ్య మళ్ళీ చిన్న ఆర్గ్యుమెంట్ అవుతుంది. కింద బై జో దగ్గరికి వెళ్ళి జంగ్ మీద లేనిపోనివి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. బై జోతో, నీకు తెలుసా నీ వైఫ్ జంగ్ ఆ డాక్టర్ జోలిన్తో కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, హాస్పిటల్లో ఎప్పుడూ కలిసే వర్క్ చేస్తున్నారు అని జో మనసులో జంగ్ మీద బ్యాడ్గా నింపాలని చూస్తుంది. బై అలా అనగానే జో, నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, జంగ్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని గట్టిగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ తన చేతిలోని హ్యాంకీని డస్ట్బిన్లో విసిరికొట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న బై సిస్టర్ సీసీ మనసులో, వీళ్ళు లవ్ చేసుకుంటే బాగానే ఉండాలి కదా, కానీ వీళ్ళేంటి ఇలా మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ నేను ఏమైనా తప్పుగా అనుకుంటున్నానా అని డౌట్ పడుతూ ఉంటుంది. ఆ తర్వాత జో జంగ్ ఇద్దరూ కలిసి నడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ తమ చిన్ననాటి జ్ఞాపకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జో జంగ్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ జంగ్, చాలా రాత్రైంది, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకోవాలి అని అంటుంది. దాంతో జో జంగ్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి జంగ్ కోటు విప్పి జంగ్ని గోడకి అడ్డం పెట్టి గట్టిగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జో అలా కిస్ చేస్తున్న టైంలోనే జంగ్కి సడన్గా కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. జో కంగారు పడి, నేను డాక్టర్ని పిలవాలా అని అడుగుతాడు. దానికి జంగ్, వద్దు, దాని అవసరం లేదు అని చెప్తుంది. దానికి జో, మరి నన్ను ఏం చేయమంటావని అడిగితే జంగ్, నువ్వు వెళ్ళి ప్లీజ్ నా కోసం శానిటరీ నాప్కిన్ తీసుకొనిరా, అలాగే తాగడానికి కొంచెం హాట్ వాటర్ బ్యాగ్ కూడా ఇవ్వు అని అడుగుతుంది. జో జంగ్ చెప్పినవన్నీ తెచ్చిచ్చి జంగ్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు.
నెక్స్ట్ డే జంగు జోలిన్తో కలిసి మళ్ళీ మెడికల్ ఎపిసోడ్ షూటింగ్ చాలా బాగా పూర్తి చేస్తుంది. ఆ తర్వాత ఒక సర్జరీ కూడా ముగించుకుని బయటికి రాగానే జంగ్ని కలవడానికి బై హాస్పిటల్ ఆఫీస్ లోపలికి వస్తుంది. బై జంగ్ దగ్గరకు వచ్చి ఒక హ్యాంకీ చేతిలో పెట్టి, ప్లీజ్ నువ్వు నన్ను తప్పుగా అనుకోకు, నాకు జోకి మధ్య ఇప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు అని చెప్తుంది. జంగ్ చాలా కూల్గా, నువ్వు ఇంత నర్వస్ అవ్వాల్సిన అవసరం లేదు, నా హస్బెండ్ జో మీద నాకు ఫుల్గా నమ్మకం ఉంది అని చెప్తుంది. బై మళ్ళీ అందుకుని, లేదు జంగ్, నా వల్ల మీ ఇద్దరి మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదని నేను చెప్తున్నాను. అయినా నీకు తెలుసు కదా, పాస్ట్లో నాకు జోకి మధ్య లవ్ రిలేషన్ ఉండేదని అని అంటుంది. జంగ్ నవ్వి, జోకి పాస్ట్లో ఎలాంటి లవ్ రిలేషన్స్ లేవని నాకు బాగా తెలుసు, ఎందుకంటే జోనే నాకు స్వయంగా ఆ విషయం క్లియర్గా చెప్పాడు. నా హస్బెండ్ నాతో అబద్ధం చెప్పడని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు ఇంకా జోని ఇష్టపడుతూ మా పెళ్ళిని చెడగొట్టి జోని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేస్తే మాత్రం అది ఎప్పటికీ జరగదు అని గట్టిగా చెప్తుంది. దానికి బైకి కోపం వచ్చి, ఒకవేళ నువ్వు గనక మా మధ్యలోకి రాకపోయి ఉంటే ఈ పాటికి జో నన్నే పెళ్లి చేసుకునేవాడు అని అరుస్తుంది. జంగ్ కూడా అంతే గట్టిగా, ఒకవేళ అదే నిజమైతే జో నన్ను కాకుండా నిన్నే పెళ్లి చేసుకునేవాడు కదా, ఎందుకు చేసుకోలేదు అని గట్టిగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ సీసీ జో దగ్గరికి వెళ్ళి సారీ చెప్తుంది. ఎందుకంటే జో తన సిస్టర్ బైని ఇష్టపడుతున్నాడని సీసీ తప్పుగా అనుకుంది కాబట్టి ఇప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్ క్లియర్ అవ్వడంతో సారీ అని చెప్తుంది. ఆ తర్వాత జో ఇంటికి వెళ్ళేసరికి జంగ్ హాల్లో యోగా చేస్తూ ఉంటుంది. జో జంగ్ దగ్గరికి వెళ్ళి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటాడు. జంగ్ కూడా చెప్పు అని అంటుంది. జో, నా ఫ్రెండ్ సిస్టర్ సీసీ నిన్ను అంతలా బుల్లీ చేస్తూ ఉంటే నువ్వు ఆ విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి జంగ్, ఆ మ్యాటర్ నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకోగలను, అందుకే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పలేదు అని అంటుంది. ఆ తర్వాత జంగ్ తన బ్యాగ్ నుంచి ఒక హ్యాంకీ తీసి జోకి చూపిస్తూ, బై ఈ హ్యాంకీని నీకు ఇవ్వమని చెప్పింది, నిన్న నైట్ నువ్వు తన రూమ్లోనే దీన్ని మర్చిపోయి వచ్చావంట కదా అని అడుగుతుంది. జో దాన్ని చూసి, నేను దీన్ని ఆల్రెడీ డస్ట్బిన్లో పడేశాను, అసలు బై మా ఆంటీ వల్ల చుట్టాల అమ్మాయి మాత్రమే, అంతకుమించి నాకు తనతో ఎలాంటి రిలేషన్ లేదు, నువ్వు అనుకుంటున్నట్టు మా మధ్యలో ఏమీ లేదు అని చెప్తాడు. జంగ్ నవ్వి, నాకు తెలుసు, నీ క్యారెక్టర్ మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది అని అంటుంది. నెక్స్ట్ డే జో ఆఫీస్కి రాగానే బై ఏడుస్తూ జో క్యాబిన్లోకి వస్తుంది. బై, నన్ను సడన్గా వేరే డిపార్ట్మెంట్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశావు, నేను ఈ ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడుతున్నా నీకు తెలీదా అని అడుగుతుంది. జో చాలా సీరియస్గా, నీ ఓవర్ యాక్షన్లో నా దగ్గర ఆపు, నువ్వు ఇలాంటి డ్రామాలు చేసి నాకు నా వైఫ్ జంగ్కి మధ్య ఉన్న రిలేషన్ని చెడగొట్టాలని అనుకుంటున్నావా, అది ఎప్పటికీ అవ్వదు, నేను నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, ఇవన్నీ ఇక్కడితో ఆపకపోతే నేను ఈ కంపెనీ నుంచి కూడా గెంటేస్తాను, జాగ్రత్త అని గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. దాంతో బై కోపంతో ఏమీ చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీన్లో జో తన ఫ్రెండ్స్తో కలిసి ఒక క్లబ్లో పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు జో ఫ్రెండ్ ఒకడు బాధగా, రే, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ తిరిగి వచ్చిందిరా, దాంతో నా వైఫ్కి నేను నా ఎక్స్తో మళ్ళీ రిలేషన్ పెట్టుకుంటున్నానని డౌట్ వచ్చి నన్ను ఇలా ముఖం పట్టుకుని బయటికి గెంటేసింది, గత 3 రోజులుగా నేను స్టడీ రూమ్లోనే పడుకుంటున్నానురా అని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకో ఫ్రెండ్, అసలు నువ్వు వేరే అమ్మాయిలతో ఎందుకు ఫ్లర్ట్ చేస్తావురా, అందుకే నీ వైఫ్ నిన్ను బయటికి నెట్టేసింది అని వాడిని కొడుతూ ఉంటాడు. అప్పుడు జో అందుకుని, అయినా ఇందులో అంత పెద్ద ప్రాబ్లం ఏముందిరా, కొన్ని రోజుల క్రితం నా వైఫ్ జంగ్ విషయంలో కూడా సేమ్ ఇలాంటి ప్రాబ్లమే వచ్చింది, కానీ జంగ్ నా మీద ఎలాంటి వస్తువులు విసిరేయలేదు, నా మీద అస్సలు అరవలేదు, నాతో గొడవ కూడా పెట్టుకోలేదు తెలుసా అని చెప్తాడు. అప్పుడు జో ఫ్రెండ్ జో వైపు చూస్తూ, నీ వైఫ్ జంగ్ నీ మీద అలా అరవలేదు అంటే దానికి కారణం జంగ్ నీకు అంత క్లోజ్గా లేదు, నువ్వు కూడా జంగ్కి క్లోజ్గా లేవని అర్థమని అంటాడు. ఆ మాట వినగానే జోకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అవుతుంది. జో వెంటనే ఇంటికి వచ్చేస్తాడు. కారులో వస్తూ ఉన్నంతసేపు జోకి తన ఫ్రెండ్ అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. నీ వైఫ్ జంగ్ నీకు క్లోజ్గా లేదు, పెళ్ళి అనేది ఇద్దరి మధ్య ఉండే ప్రేమ కేరింగ్ వల్లే నిలబడుతుంది, జంగ్ నిన్ను అస్సలు కేర్ చేయట్లేదు అనిపిస్తుంది, ఒకవేళ నువ్వు ఇంట్లోకి వేరే ఏ అమ్మాయిని తెచ్చి పెట్టుకున్నా జంగ్ నిన్ను ఏమీ అనకుండా ఈజీగా యాక్సెప్ట్ చేసేస్తుంది చూడు అన్న మాటలు గుర్తొచ్చి జో చాలా బాధపడతాడు.
ఇక ఇంటికి వెళ్ళగానే జెంగ్ సోఫాలో కూర్చుని ఉంటుంది. జో వెళ్ళి జెంగ్ పక్కనే చాలా క్లోజ్గా కూర్చుంటాడు. జెంగ్ జో వైపు చూసి, మా అమ్మ మన వెడ్డింగ్ ఫొటోస్ షూట్ షెడ్యూల్ డేట్ ఫిక్స్ చేసేసింది. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొందరిని ఇన్వైట్ చేశాను. నీకు కూడా ఇన్విటేషన్ కార్డ్స్ ఇస్తాను. నువ్వు కూడా నీ ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసుకో అని చెప్తుంది. అప్పుడే టేబుల్ మీద ఒక గిఫ్ట్ బాక్స్ ఉండడం చూసి జో ఏంటి గిఫ్ట్ అని అడుగుతాడు. జెంగ్ ఇది మా గ్రాండ్ మదర్ జోలిన్ కోసం పంపించారని చెప్తుంది. జో కొంచెం గుల్లుకుంటూ మీ గ్రాండ్ మదర్కి ఆ జోలిన్ కూడా తెలుసా అని అడుగుతాడు. జెంగ్ కూడా తెలుసు. జోలిన్ వెకేషన్స్కి వచ్చినప్పుడల్లా మా గ్రాండ్ మదర్ని కలవడానికి వచ్చేవాడు. తన కోసం చాలా గిఫ్ట్లు కూడా తెచ్చేవాడు. మా ఇంట్లో పెద్దవాళ్ళందరికీ జోలిన్ అంటే చాలా ఇష్టం. అందుకే తను అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చాడని తెలిసి మా గ్రాండ్ మదర్ తన కోసం కొన్ని హెర్బల్ మెడిసిన్స్ని పంపించారు అని చెప్తుంది. జెంగ్ మెల్లగా ఈరోజు రాత్రి నువ్వు ఫ్రీగా ఉన్నావా అని అడిగితే జో కోపంగా లేదు నేను ఫ్రీగా లేను, నేను షవర్ తీసుకోవడానికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. జో షవర్లో ఉన్నప్పుడు జెంగ్కి జోలిన్ నుంచి మెసేజ్ వస్తుంది. జెంగ్ నేను మీ ఇంటి కిందనే ఉన్నాను. మీ గ్రాండ్ మదర్ పంపించిన గిఫ్ట్ ఉంటే కాస్త తెచ్చి ఇస్తావా అని అడుగుతాడు. దాంతో జెంగ్ కిందికి వెళ్ళి జోలిన్కి ఆ గిఫ్ట్ ఇచ్చేసి మళ్ళీ రూమ్లోకి వస్తుంది. జో షవర్ తీసుకొని బయటకు వచ్చి జెంగ్ని చూసి ఎక్కడికి వెళ్ళావని అడుగుతాడు. దానికి జెంగ్ ఏం లేదు, జోలిన్కి ఆ గిఫ్ట్ ఇవ్వడానికి కిందికి వెళ్ళాను అని చెప్తుంది. ఆ మాట వినగానే జోకి మళ్ళీ జెలసీ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇద్దరు బెడ్ మీద పడుకోవడానికి వెళ్తారు. జెంగ్ నాకు అస్సలు నిద్ర రావడం లేదు అని అంటుంది. జో జెంగ్ వైపు చూస్తూ పడుకోవడానికి ట్రై చేయని చెప్తాడు. జో జెంగ్ దగ్గరికి జరిగి నీకు తెలుసా ఈరోజు ఏ రోజో, ఈ రోజు సాటర్డే అని రొమాంటిక్గా గుర్తు చేస్తాడు. జో జెంగ్కి ఇంకా క్లోజ్గా వెళ్తాడు. జో అలా సాటర్డే అనగానే ఇద్దరు కలిసి ఆ నైట్ని కూడా చాలా రొమాంటిక్గా టైంని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే జోలిన్ జెంగ్ని చూసి ఏమైంది, ఈరోజు నువ్వు నాతో కలిసి డిన్నర్కి రావట్లేదా అని అడుగుతాడు. జెంగ్ లేదు, ఈరోజు నేను మా అత్తయ్య మామయ్యలతో కలిసి ఫుడ్ తినడానికి వెళ్ళాలి అని చెప్తుంది. జోలిన్ నవ్వుతూ అంటే నిన్న నైట్ చాలా ఎక్కువగా ఫోన్ చేశారన్నమాట అని ఆట పట్టిస్తే జెంగ్ కూడా అవును అని చెప్తుంది. అప్పుడే కరెక్ట్గా జెంగ్ స్టెప్ సిస్టర్ ఇంతకుముందు పెళ్లి నుంచి పారిపోయిన అమ్మాయి, తన పేరు రియాను, అబ్రాడ్ నుంచి తిరిగి వచ్చి జెంగ్కి మెసేజ్ చేయడంతో జెంగ్ రియాన్ని కలవడానికి ఒక కేఫేకి వెళ్తుంది. కెఫేలో రియాన్ జెంగ్తో అసలు నువ్వు జోని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది. దానికి జెంగ్ నువ్వు పెళ్ళికి ముందే పారిపోయావు కదా, పైగా డాడీ జో ఫ్యామిలీని అస్సలు డిస్టర్బాయింట్ చేయకూడదు అని అనుకున్నారు, అందుకే నీ ప్లేస్లో నన్ను పెట్టి జోతో పెళ్లి చేసేశారు అని చెప్తుంది. దానికి రియాన్ నువ్వు జోతో ఈ గ్రాండ్ వెడ్డింగ్ చేసుకోకూడదు, ఎందుకంటే జో అస్సలు మంచి పర్సన్ కాదు, ఇక్కడ ఏదో తేడాగా ఉంది, నేను నీకు కొన్ని మనీ ఇస్తాను, నువ్వు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళి దాక్కో, మిగతా రెస్పాన్సిబిలిటీ మొత్తం నేను చూసుకుంటాను అని చెప్తుంది. ఆ తర్వాత రియాన్ జో ఆఫీస్కి వెళ్ళి జోని కలవడానికి వెళ్తుంది. రియాన్ని చూడగానే ఆఫీస్ స్టాఫ్ అంతా ఏంటి ప్రెసిడెంట్ జో మళ్ళీ తన పాత గర్ల్ ఫ్రెండ్ రియాన్తో కలిసిపోతాడా, తన వైఫ్ జెంగ్కి డివోర్స్ ఇచ్చేస్తాడా అని రూమర్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే జో అసిస్టెంట్ వచ్చి నోర్లు ముయ్యండి, లేనిపోని రూమర్స్ ప్రచారం చేయకండి అని అందరినీ తిడతాడు. క్యాబిన్లో రియాన్ జోతో ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, నువ్వు నా మీద రివెంజ్ తీర్చుకోవడానికి నా సిస్టర్ జెంగ్ని పెళ్లి చేసుకుంటున్నావని నాకు బాగా తెలుసు, ఒకవేళ నీకు నా మీద రివెంజ్ ఉంటే నాతో తీర్చుకో, అంతేగాని ఈ పెళ్లిని నేను క్యాన్సిల్ చేస్తున్నాను అని అరుస్తుంది. జో చాలా కూల్గా ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసే పర్మిషన్ మీ డాడీ కూడా ఇవ్వడు రియాన్, ఆల్రెడీ వెడ్డింగ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఇన్విటేషన్ కార్డులు కూడా పంపించేశాం, సో ఈ పెళ్ళి పక్కాగా జరిగి తీరుతుంది అని చెప్తాడు. రియాన్ కోపంగా నీకు అసలు విషయమే తెలీదు, నా సిస్టర్ జెంగ్ ఎవరినైతే లవ్ చేసిందో ఆ పర్సన్ కోసం తను ఇన్ని ఇయర్స్గా వెయిట్ చేస్తూనే ఉంది, జెంగ్ నిన్ను ఎప్పటికీ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోదు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ మాట వినగానే జో ఒక్కసారిగా షాక్ అయి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తర్వాత జెంగ్ ఇంటికి వచ్చేసరికి జో హాల్లోనే కూర్చుని ఉంటాడు. జెంగ్ జోని చూసి ఏంటి నువ్వు బిజినెస్ ట్రిప్ కోసం షాంఘై వెళ్ళలేదా అని అడుగుతుంది. దానికి జో లేదు, ఆఫీస్లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల క్యాన్సిల్ అయింది అని చెప్తాడు. జో జెంగ్ లెగ్ వైపు చూసి అయినా నీ కాలికి ఏమైంది అని కంగారుగా అడుగుతాడు. దానికి జెంగ్ నా సిస్టర్ రియాన్ తిరిగి వచ్చింది, దాంతో మా డాడీకి రియాన్కి మధ్య పెద్ద గొడవ జరిగింది, ఆ కోపంలో మా డాడీ ఒక కప్పు విసిరి కొడితే ఆ కప్పు ముక్క వచ్చి నా కాలికి తగిలి చిన్నగా కట్ అయింది అంతే అని చెప్తుంది. జో వెంటనే జెంగ్ కాలికి మెడిసిన్ రాస్తూ నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, అందుకే నిన్ను చూడ్డానికే తొందరగా వచ్చేసాను అని చెప్పి జెంగ్ ఫోర్హెడ్ మీద చాలా ప్రేమగా కిస్ చేస్తాడు.
ఆ తర్వాత ఇద్దరు ఒకరినొకరు కిస్ చేసుకుంటూ మంచి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే జెంగ్ హాస్పిటల్లో తన డాక్టర్ పని చూసుకుంటూ ఉండగా జోలిన్ నుంచి మెసేజ్ వస్తుంది. మనం ఎప్పుడూ కలుసుకునే చోటనే ఈరోజు నైట్ 7:30కి కలుద్దామని అడుగుతాడు. జెంగ్ కూడా అక్కడికి వెళ్తుంది. జోలిన్ జెంగ్తో, నువ్వు కనుక ఈ సిటీని వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే చెప్పు, నేను నీకు హెల్ప్ చేస్తాను అని అంటాడు. జెంగ్, వద్దు, నాకు జోకి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కదా, నేను జోతోనే కలిసి ఉంటాను అని చెప్తుంది. జోలిన్, నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్ ఈక్వేషన్స్ ఎమోషన్స్ లేవని, మీ డాడీ ఫోర్స్ చేయడం వల్లే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావని నాకు బాగా అర్థమవుతుంది. అసలు నువ్వు జోని లవ్ చేస్తున్నావా? తన మీద నీకు ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయా? ప్లీజ్ మనమిద్దరం కలిసి మళ్ళీ మన లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేద్దాం. ఈ సిటీని వదిలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం అని జెంగ్ చేతులు పట్టుకుంటాడు. కరెక్ట్గా అదే టైంకి జో అక్కడికి వచ్చేస్తాడు. జోని చూడగానే జెంగ్, నీ వర్క్ అంతా అయిపోయిందా అని అడుగుతుంది. జో కూడా అయిపోయింది, అందుకే నిన్ను పికప్ చేసుకోవడానికి వచ్చాను అని చెప్తాడు. జో చాలా కోపంగా జోలిన్ వైపు చూస్తూ, మిస్టర్ జోలిన్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, ఈ మంత్ ఎండ్లో నాకు జంగకి గ్రాండ్గా వెడ్డింగ్ జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంకా ఇన్విటేషన్ కార్డ్ అందకపోతే నేనే పంపిస్తాను. పక్కాగా మా పెళ్ళికి రండి అని గట్టిగా చెప్తాడు. జంగ్ అందుకుని, సరే నువ్వు ఇక వెళ్ళు అని జోలిన్కి చెప్తుంది. జోలిన్ వెళ్తూ వెళ్తూ, జంగ్, నేను చెప్పిన విషయం గురించి ఒక్కసారి బాగా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోతాడు. జోలిన్ వెళ్ళిపోయాక జంగ్ జోతో, నువ్వు ఫుడ్ తిన్నావా అని అడుగుతుంది. జో లేదు అని చెప్తాడు. జంగ్, రా మనమిద్దరం కలిసి డిన్నర్ చేద్దామని అంటుంది. కానీ జో లోపల ఉన్న జెలసీ కోపంతో జంగ్ని గట్టిగా పట్టుకుని బలవంతంగా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జంగ్ ఎంత వద్దంటున్నా వినకుండా కిస్ చేస్తూనే ఉంటాడు. దాంతో జంగ్కి కోపం వచ్చి తన పెదవి మీద గట్టిగా కొరికేస్తుంది. దాంతో జో ఒక్కసారిగా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. జో మనసులో జంగ్ ఎక్కడ తనని వదిలేసి ఆ జోలిన్తో కలిసి వెళ్ళిపోతుందోనని చాలా భయం పట్టుకుంటుంది. జో ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటాడు. అప్పట్లో రియాన్ని పెళ్లి చేసుకోవద్దని జోనే రిఫ్యూజ్ చేసి, రియాన్, నువ్వు ఈ పెళ్లి క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ నేనే అని మా ఫ్యామిలీస్ అందరికీ చెప్పాయి, ఆ బ్లేమ్ మొత్తం నా మీదే వేసాయి అని జోనే రియాన్కి చెప్పి ఉంటాడు. జో ఏడుస్తూ జంగ్తో, అవును, నేను నిన్ను పిచ్చిగా లవ్ చేస్తున్నాను. నువ్వు ఆ జోలిన్తో క్లోజ్గా ఉంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. చాలా జెలసీగా ఫీల్ అవుతున్నాను. ఆ ఇన్సెక్యూరిటీ వల్లే నేను నా కంట్రోల్ తప్పిపోయి నీతో ఇలా బిహేవ్ చేశాను అని ఏడుస్తూ తన ప్రేమని ఒప్పుకుంటాడు. అలా తన కోట్ తీసి జంగ్కి తొడిగి సారీ అని చెప్పి అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జంగ్ తన సిస్టర్ రియాన్ని కలవడానికి వెళ్తుంది. జంగ్ రియాన్తో, పాస్ట్లో నాకు జో అంటే అంతగా ఇష్టం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను జోని నిజంగానే చాలా పిచ్చిగా లవ్ చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా చెప్తుంది. జంగ్ లవ్ని చూసి రియాన్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళిద్దరి పెళ్ళికి ఓకే చెప్తుంది. జంగ్ రియాన్ని కలిసి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో మళ్ళీ జోలిన్ ఎదురవుతాడు. జోలిన్, నేను చెప్పిన మాట గురించి ఆలోచించావా అని అడుగుతాడు. దానికి జంగ్ చాలా కాన్ఫిడెంట్గా, మన పాస్ట్లో ఏం జరిగిందో అది అక్కడితో మర్చిపో, ఇప్పుడు నేను నా హస్బెండ్ జోని మాత్రమే ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి తన వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ని జోలిన్ చేతిలో పెడుతుంది. దాంతో జోలిన్కి తను తన లైఫ్లో ఎంత ప్రేమని కోల్పోయాడో అర్థమై బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా జో బిల్డింగ్ మీద నుంచి చూస్తూ ఉంటాడు. జంగ్ లోపలికి రాగానే జో కిందకి దిగి వస్తాడు. జో జంగ్ని చూసి జంగ్ అని పిలుస్తాడు. జంగ్ జో వైపు చాలా ప్రేమగా చూస్తూ, ఐ లవ్ యూ, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. జో ఆ మాట వినగానే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి, నాకు తెలుసు అని చెప్తూ జంగ్ని గట్టిగా హక్ చేసుకొని కిస్ చేస్తాడు. అలా ఆ ఇద్దరి క్యూట్ లవ్ స్టోరీ ఎన్నో గొడవల తర్వాత ఒక బ్యూటిఫుల్ హ్యాపీ ఎండింగ్తో ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.